ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ దివ్యశ్రీ చరణాలకు హృదయపూర్వకమైనటువంటి ప్రణామాలు. అహం సత్యబోధక చెన్నై దివ్య జ్ఞాన యజ్ఞము శ్రీ సత్యసాయి దైనందిన ఆధ్యాత్మిక సత్సంగ వేదిక. నేటి విశిష్ట కార్యక్రమాలు ఆధ్యాత్మిక ప్రత్యేక సత్సంగము బై మన ఏఎస్బి అధినేత పూజ్యులు గౌరవనీయులు శ్రీ మల్లెల లక్ష్మీనారాయణ గారితో ప్రారంభమవుతుంది. తదనంతరం శ్రీమతి సిహెచ్విఎల్ పద్మావతి గారి చేత సత్యము శివం సుందరం 6వ భాగం పఠనం చేయబడుతుంది. అవకాశాన్ని బట్టి తర్వాత అభ్యర్థికి మనం కేటాయించుకుందాం. అవకాశాన్ని బట్టి మిగతా వాళ్ళని చూసుకుందాం. ఇదండి ఈ కార్యక్రమం. స్వామి యొక్క దివ్యాశీస్సులతోటి, మన అధినేత శుభాకాంక్షలతోటి, అలాగే మనందరి యొక్క శుభకామనలతోటి ఈ కార్యక్రమం జయప్రదం కావాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ ఓం శ్రీ సాయిరామ్. జై జై సాయిరామ్. అందరికీ సాయిరామ్ అండి. గురు పూజోత్సవ శుభాకాంక్షలు సార్. కోటేశ్వరరావు గారు. ఎందరో గురువులు ఉన్నారు. అందరూ గురువులేమో బహుశా. ఎందరో గురువులు అనే బదులు అందరూ గురువులు. మీ అందరికి కూడా హృదయపూర్వక సాయిరామ్ అండి. ఎవ్రీబడి ఈజ్ టీచర్ హియర్. నాట్ ఓన్లీ ఆర్డినరీ టీచర్, ఆర్ ఆల్ ఇన్స్పైర్డ్ టీచర్స్. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువేన. స్వామి అనుకుంటాడు, వీడు ఏ ఎండగా గొడవ పెడుతుంటాడు, తప్పదు. సత్యగ్రామ సముద్భూతం ద్వారకామయ వాసనం భక్తాభీష్ట ప్రదం దేవం సాయినాథం. మనకు దైవము గురువు కూడా మనకు అదృష్టం కొద్ది మనకు స్వామి అని నిన్నే చెప్పారు సార్. నిన్న సార్ టాపికే అది, గాడ్ ఇట్ సెల్ఫ్ అవర్ గురు. చూద్దాం, ఇవాళ ఓనం ఫెస్టివల్ కూడా ఉంది. సో టుడే నాకు ఎంత ఓపుకుంటే కొన్ని విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడే ఈ మధ్య మాట్లాడటం ప్రయత్నం చేస్తున్నాను. మీరు అన్ఫిట్ అంటే ఐఎమ్ శుభ్రంగా మెక్కుతున్నాను. అన్ఫిట్ ఎలా అవుతా సార్? ముప్పొద్దులో మెక్కుతుంటే అన్ఫిట్ ఎలా అవుతాం? పర్ఫెక్ట్లీ ఫిట్. ఎందుకంటే కొంత శరీరంలో ఒక బాగానే ప్రాబ్లం ఉంది, బట్ నోరు మాత్రం మెక్కుతున్నాం శుభ్రంగా. చూద్దాం. ఫస్ట్ లెట్స్ గో విత్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. ఆయన తలుచుకోవటమే మన అదృష్టం. భారత జాతి ముద్దు బిడ్డ. ఒక సామాన్య కుటుంబంలో పుట్టాడు. ఒక సామాన్య ఉపాధి బతకలేక బతుకు బంతు అందిస్తుంది. వెరీ బ్యాడ్. అన్నవాడు 4 కోసేయాలి. బతకలేక బడిపంతులు అక్కర్లేదు. ఇప్పుడు అందరూ కూడా బడిపంతులు కావాలని కోరుకుంటున్నారు. మా బావకి అయితే 60,000 రూపాయలు పెన్షన్ వస్తుంది 20 సంవత్సరాలు బట్టి. నాకైతే 15,000 వస్తుంది. మరి నాట్ స్పీకింగ్ అబౌట్ పెన్షన్. భారత ఎవడన్నాడు, ఎవడు వేస్ట్లో వెన్నెముక గల యువతను తయారు చేసే బాధ్యత, గురుతర బాధ్యత ఉపాధ్యాయులు. మై ఫాదర్ ఈజ్ ఎ టీచర్. మా బావగారు టీచర్. ఇంకా చాలా మంది ఉన్నారు మా ఫ్యామిలీలో. మా మిస్సెస్ ఈజ్ ఎ టీచర్. ఐఎమ్ ఆల్సో టీచర్. ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. 1000 మంది బాల వికాస్ పిల్లలు చూసిన వాళ్ళు నేను టీచర్ కాకుండా ఉంటానా సార్? గంగా పిడతలు ఈ మాట రాష్ట్ర స్థాయి సమావేశంలో సత్యసాయి విద్యా విహార్లో అనౌన్స్ చేస్తే చప్పట్లు మోగినాయి. నేను చప్పట్లు కొట్టమని చెప్పట్లేదు, నాకు చప్పట్లు అక్కర్లేదు. మేము మెప్పు అక్కర్లేదు, భగవంతుని మెప్పు గురించి తాపత్రయపడుతున్నాం. అటువంటి సామాన్యుడు ఇందాక చెప్తున్నాడు ఒక ఆయన. అటువంటి ఒక సామాన్యుడు భారతదేశ ప్రథమ పౌరుడు అయ్యాడు. భారతదేశ ప్రభుత్వం చేత గుర్తింపబడి అన్ని భాషలు ఆయనకు వచ్చింది. 9 సంవత్సరాలు లేని తమిళ ఒక్క ముక్క రాదు నాకు. నాతంగా చెప్పండి. భారతదేశం చేత గుర్తింపబడ్డ అన్ని భాషలు నేర్చుకున్నాడంటే ఎంత తృష్ణ ఉందంటే, మానవుడు ఏదైనా మ్యాన్ కెన్ డూ ఎనీథింగ్. 80 సంవత్సరాల్లో ఇప్పుడు వీళ్ళు, ఐ డోంట్ నో ద ఏజ్ ఆఫ్ రేగుల సామ్రాజ్యం, బట్ సుబ్రతమ్మ వీళ్ళు వేదం నేర్చుకోవాలని 80 సంవత్సరాల తాపత్రయపడుతున్నారంటే వయసుకి జ్ఞాన సంపదకి ఎన్నో కంపారిజన్. భగవంతుని దేవుళ్ళు కొంచెం మాటలు వస్తున్నాయి నోటం బట్టి. అటువంటి సర్వేపల్లి రాధాకృష్ణ గురించి
కొన్ని విషయాలు పునశ్చరణ యాక్చువల్గా ఒకటే పడి ఉంటే బాగుండేది. అలా ఓనం కూడా పడింది. టుడే లాస్ట్ డే ఆఫ్ ఓనం. నేను ఓనం ఎందుకంటే తెలుసు నాకు ఓనం అని, ఓనము కథాకళి అని తెలుసు, జనరల్ నాలెడ్జ్ బిట్స్. బట్ ఓనం అంటే మేము ఉద్యోగం చేసేప్పుడు ఎందుకంటే సార్ ఫస్ట్ ఓనం వాళ్ళకి కేరళ వాళ్ళకి గవర్నమెంట్ ప్రాఫిట్ షేరింగ్ బోనస్ డిక్లేర్ చేస్తుంది సార్. ఓకే. ఓనం వాళ్ళకి డిక్లేర్ చేసిన తర్వాత మేము ఓనం దగ్గర వాళ్ళకి ఎంత ఇస్తారో మాకు కూడా పిఎస్బి అంటారు, ప్రాఫిట్ షేరింగ్ బోనస్, మాకు అంతే ఇస్తారు అన్నమాట. సో ఓనం ఆ రకంగా ఆలోచించే వాళ్ళం మేము ఉద్యోగం చేసేది. స్వామి దగ్గరకు వచ్చిన తర్వాత ఓనం గురించి కొన్ని చాలా విషయాలు. నిన్న వామన జయంతి, నిన్న ద్వాదశి, వాళ్ళ త్రయోదశి. సరే నిన్న ముచ్చరించే అవకాశం దొరకలేదు. లెటర్స్ అందరూ అయిందా? జస్ట్ ఎ బ్రీఫ్. కొన్ని విషయాలు ఎవరికి ఎన్ని విషయాలు అన్ని తెలియదు అనుకుంటా. నాకు ఇవాళ ఒక అద్భుతమైన విషయం తెలిసింది. యువరాజా, అది మైసూరు నగరం, ఒక ఉపాధ్యాయుని ఇల్లు. ఆ రోజు ఆ ఉపాధ్యాయుడు మైసూరు విశ్వవిద్యాలయం నుంచి అశుతోష్ ముఖర్జీ కోరికపై కలకత్తా విశ్వవిద్యాలయం పనిచేయడానికి వెడుతున్నారు. డూ అంటానికి మనమే ఎవరు? స్వయంగా మైసూర్ మహారాజు పంపిన సార్ట్ బండి ఆయన కోసం సిద్ధంగా ఉంది. ఆయన వచ్చి బండిలో కూర్చోగానే జరిగిన సంఘటన అందరికీ తెలిసిందేది. పునశ్చరణ చేసుకోవటం మన ధర్మం. కొంతమంది విద్యార్థులు వచ్చి బండి కట్టిన గుర్రాలను తీసివేశారు. బండి కాడిని తమ భుజాలపై వేసుకుని ఆ ఉపాధ్యాయుని మైసూరు రైల్వే స్టేషన్ వరకు ఆ గురువును ఊరేగింపుగా తీసుకెళ్లారు. బహుశా ఆధునిక ప్రపంచంలో అంతటి గౌరవం పొందిన తొలి ఉపాధ్యాయుడు ఆయనే అయి ఉండవచ్చు. ఆ రోజున ఈ సత్కారాన్ని పొందిన ఉపాధ్యాయుడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ. ఈ సత్కారం ఇంతవరకు తెలుసు నాకు, ఇప్పుడు చెప్పబోయేది నిన్నే తెలిసింది. సో రోజు కూడా ఏదో కొత్త విషయం తెలియదు. సార్ అన్నారు సత్యం పంచం ప్రేమ పంచమ భేదం అని చెప్పి, సార్ మంచిగా పట్టుకున్నాడు. పంచమ ఆశ్రమం సంథింగ్. నిన్న ఈ సత్కారాన్ని నిర్వహించిన వండర్ఫుల్ పంచమ వేదం మహాభారతం. ఈ సత్కారాన్ని నిర్వహించిన విద్యార్థి బృందం నాయకుడు ఆ తర్వాత రోజుల్లో కర్ణాటక రాష్ట్రం. ఇది నాకు కొత్తగా తెలిసింది. ఎవరైతే బండి లాగాడో ఆ గ్రూపులో లీడరు కర్ణాటక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, తర్వాత ఆల్ ఇండియా అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షునిగా పనిచేశాడు. ఆయన పేరు ఎస్ నిజలింగప్ప. ఈ విషయం నిన్న తెలిసింది సార్ నాకు. బండి గుంజారనుకున్నాం. దిస్ హ్యాపెండ్ ఇన్ ద ఇయర్ 1921. ఆంధ్ర యూనివర్సిటీ, బెనారస్ యూనివర్సిటీ, ఢిల్లీ యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్గా చేసినంత ఆయన ఒక్కరిదే. ఇప్పుడు చెప్పబోయే అంశం చాలా బ్యూటిఫుల్ అంశం అండి. ఐ విల్ పుట్ ఇన్ ద గ్రూప్, నథింగ్ టు వరీ. రికార్డ్ చేసుకోవచ్చు. ఆయనతో ఒకసారి కొంతమంది మిత్రులు ఆయనతో సమావేశిస్తూ, మీలాంటి ఇక్కడ చదువుకోవాల్సిన వాడు కాదు అని అంటుంటాం. మనం కూడా ఎక్కడో చదువుకోవాలి, పల్లెటూరులో పుట్టే కనీనగర్లో ఏం చేస్తాం. నిన్న ఒక ఆవిడ అంది, కన్నీనగర్లో వజ్ర వైడూర పేర్లు కాదు వాళ్ళిద్దరు, మీరు కన్నీనగర్ వాతావరణంకి వెళ్ళి ఇద్దరు పిల్లలు పైకి తీసుకొచ్చారని చూపిస్తుంది ఒక ఆవిడ. నాట్ వజ్ర వైడూర, బై నాట్ నేమ్. దీంతో అంటున్నారు ఫ్రెండ్స్, మీలాంటి వారు ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్ వంటి యూనివర్సిటీల్లో విద్యాభ్యాసం చేసి ఉంటే మీ పేరు మరింతగా పరిమళించేది అన్నారు. జాగ్రత్తగా వినండి మాటలు.
అందుకు ఆయన సమాధానం ఇస్తూ, నేను ఆ యూనివర్సిటీలకు విద్యార్థిగా కాదు, ఒక గురువుగా మాత్రమే వెళ్తాను అని అన్నట్ట. జస్ట్ లైక్ దట్ ఫ్రమ్ 1937 టు 57 దాకా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ విజిటింగ్ ప్రొఫెసర్గా పనిచేశారు. హై స్కూల్ విద్య పూర్తి చేసుకుని కళాశాలలో చేరేటప్పుడు ఫీజుల కోసం తన బంధువుల్లో ఒకరిని సహాయం అడుగుదామని బయలుదేరిన రాధాకృష్ణ గారికి ఆ బంధువు మెడ్రాస్ స్టేషన్లోనే ఎదురై తన దగ్గర సొమ్ము లేదని, పుస్తకాలు మాత్రం తనవి ఇవ్వగలనని చెప్పారు. అలాంటి పరిస్థితిలో చదువుకున్నారు ఆయన. బెనారస్ హిందూ యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ చేస్తున్న కాలంలో ప్రతిరోజు ఒక్కో అంశంపై విద్యార్థులకు ఉపన్యాసాలు చెప్పేవారు. ఆ గోడల దగ్గర పెడితే ఆ ఉపన్యాసాలు ఇప్పటికీ ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి. మనలాంటి వాళ్ళు కాదండి, వినేవాళ్ళకి అందరు. ఆ స్తంభం ముట్టుకుంటే సౌండ్ వస్తుందంటే ఎప్పుడో కట్టిన స్తంభం వినపట్లేదా? అది అంటే గోడలు కూడా ఎంత శ్రద్ధగా విన్నాయో ఆలోచించండి. ఇంకొక అద్భుతమైన హిందూ ధర్మంలోని విశేషాలను అత్యంత సూక్ష్మంగా పశ్చిమ దేశాలకు వివరించి చెప్పిన మన కాలపు వివేకానందుడు సర్వేపల్లి రాధాకృష్ణన్. మన కాలపు వివేకానంద. నాగార్జున విశ్వకళా పరిషత్తును అత్యున్నత స్థాయికి తీసుకెళ్లిన మహనీయుడు ఆయన. మేము కూడా శాతవాహన కాలేజీలో విజయవాడ చదువుకున్నప్పుడు, విజయవాడకు తెలిసేవాడు కానీ శాతవాహన కాలేజీ, అక్కడి విద్యార్థి వసతి గృహాలకు నాగార్జున, సిద్ధార్థ, శాతవాహన వంటి పేర్లు ఆయన పెట్టినారు. క్లాస్ బోర్డు నేమ్స్ అన్నమాట. మా శాతవాహన కాలేజీలో ఇలానే పెట్టేవారు. ఎవడైనా శాతవాహన కాలేజీ చదువుకుంటే తెలుస్తుంది విజయవాడలో. రష్యాకు భారత రాయబారిగా వెళ్లి అత్యంత మొండివాణిగా పేరొందిన జోసెఫ్ స్టాలిన్ ఆత్మీయంగా ప్రకటించిన ఔన్నత్యం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ. అద్భుతమైన మాట అన్నాడు స్టాలిన్. స్టాలిన్ అని పేరంటే అందరూ తెలుసు మనకి. ఎప్పుడు తెలియనోడు ఎవడు? కొన్ని పేర్లు బాగా తెలుసు మనకి. నన్ను ప్రపంచం అంతా ఒక నాయకునిగా మాత్రమే చూసింది, కానీ నాలోని మనిషిని నాకు చూపించిన మహనీయుడు రాధాకృష్ణ అని స్టాలిన్ పేజ్ చేశాడు. అటువంటి మహనీయుడు స్వతంత్ర భారతానికి తొలి ఉపరాష్ట్రపతిగా, రాష్ట్రపతిగా రాధాకృష్ణ ఆ పదవులకి అలంకారం అయ్యారు. అబ్దుల్ కలాం గారు ఎప్పుడో ఒకసారి చూస్తుంటే ఆ చైర్లో, ఆయన చైర్లో కూర్చోబెట్టాడు ఎవరినో పీఠాధిపతి వస్తే. అంటే ఒక పీఠాధిపతి ఆ కుర్చీలో కూర్చుంటే రాబోయే వాళ్ళకి మంచి అవుతుంది. అంతటి హై థింకింగ్ ఉన్న రాష్ట్రపతులు మనకు ఉన్నారు. అప్పటి గ్రీక్ దేశపు అధ్యక్షులకు స్వాగతం పలుకుతూ మీకన్నా ముందే మీ దేశం నుంచి మా దేశానికి కొంతమంది వచ్చారు, కానీ భారతదేశం తన హృదయ కవాటాలు తెరిచి ఆహ్వానిస్తున్న గ్రీక్ దేశపు అధ్యక్షులు మీరు అని అలెగ్జాండర్ గురించి నర్మగర్భం అంటారా సార్? మర్మగర్భం నా పెడతారా మా పెడతారా? నర్మగర్భం సార్. నాయనా నర్మగర్భము అది. నా నర్తకే మా మంచినీళ్ళ నా సార్, నా నర్తకి. సూపర్. ఎందుకంటే మాకు తెలుగు భాష తక్కువ సార్, అందుకే మీరు ఉన్నారు నర్మగర్భంగా చెప్పారు. మీరు లేకపోతే దాన్ని నేను నాని మా చేసేవాడిని, అచ్చు తప్పు అని చెప్పి. స్వతంత్ర భారతదేశాన్ని తొలిసారిగా సందర్శించిన అప్పుడు అమెరికా అధ్యక్షుడు ఐసెన్ హోవర్ భారత్ పార్లమెంట్ సభ్యులకు పరిచయం చేస్తూ, ఈ మధ్య మన దగ్గర నుంచి ఒక పార్లమెంట్ కమిటీ ఒక ఇష్యూ మీద వెళ్తే మన దగ్గర ఒక మాట్లాడిన ఆయన ఇంగ్లీష్కి బిత్తిరిపోయాడు. ఒక దేశపు ఒక అత్యున్నత దేశ ప్రెసిడెంట్. ఆయన చెప్పిన పదాలు చూస్తే ఆశ్చర్యపోయినా, అసలు ఇంగ్లీష్ డిక్షనరీలో ఉన్నాయా అని చెప్పి. మనకేం తెలుసు అసలు? అనిల్ కుమార్ గారు ట్రాన్స్లేట్ చేస్తుంటే కొన్ని పదాలు తెలుసు. ఆ 2 పేర్లు నేను చెప్పదలుచుకోలేదు ఇక్కడ ఇప్పుడు. ఎవరైనా ఊహించుకోండి. ఐసెన్ హోవర్ భారత పార్లమెంట్ సభ్యులకు పరిచయం చేస్తూ రాధాకృష్ణన్ మాట్లాడిన తీరుకు
ఆయన వాడిన ఆంగ్ల పద సంపదకు అచ్చరు వంది ఐసెన్ హోవర్ తాను రాసుకొచ్చిన ఉపన్యాసాన్ని తడబడుతుంది అది మనకి. అటువంటి మహనీయుని జన్మదినాన్ని యావత్ భారతదేశం ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహించుకుంటుంది. సార్ కోటేశ్వర గారు, మీరు నా తర్వాత మీరు ఒక 5 నిమిషాలు మాట్లాడండి దయచేసి ప్లీజ్. అలాగే సార్, అలాగే. మీరు మాట్లాడిపోతే స్వామి నన్ను ఒప్పుకోరు. అటువంటి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారికి మనందరం కూడా సహృదయ నివాళులు. ఫ్యాంటాస్టిక్ మెసేజ్ అండి, టైమ్లీ వచ్చింది నాకు. లెట్స్ గో టు ఫ్యూ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఓనం. సో వాట్ ఇస్ ద ఎండ్ పాయింట్ తో మొదలు పెడదాము. వాట్ ఇస్ ద ఎసెన్స్, ట్రూ మీనింగ్ ఆఫ్ ట్రూ మెసేజ్ ఆఫ్ ఓనం అంతా చెప్పిన తర్వాత సాంగ్ చివరిలో చెప్తుంటారు. సో బలి అనే పదానికి త్యాగము అని అర్థం. సో ఈ పండుగ త్యాగం యొక్క ఔన్నత్యాన్ని, ఉత్కృష్టతను నిరూపిస్తుంది ఓనం. అటువంటి త్యాగం వలనే బలి చక్రవర్తి దైవత్వానికి అర్హతను పొందింది. సత్యహరిశ్చంద్ర గురించి అనుకుంటాం, మన వసుదేవుడు కూడా సత్యహరిశ్చంద్ర లాంటి వాడే. ఇక్కడ బలి చక్రవర్తి కూడా సత్యహరిశ్చంద్ర లాంటి వాడే. సత్యవాక్య పరిపాలన విశిష్టత నిరూపిస్తుంది తీసుకోవాలి. మూడో ఆస్పెక్ట్, బిట్వీన్ భగవంతునికి భక్తునికి మధ్య వారధి సారథి అని ఏదో అగరబత్తి అంటుంటారు. భక్తునికి భగవంతుని మధ్య ఎవరు అడ్డు నిలిచినా వారిని త్యజించుటే ధర్మం అని ఓనం. ఈవెన్ తల్లి తండ్రి అని తల్లిని తిట్టమని, తండ్రిని కొట్టమని, గురువుని దూషించమని, సోదరుని ఎలగొట్టమని చెప్పట్లేదు. ఇఫ్ ఎనీ కాంట్రవర్సీ కమ్, భగవంతుడికి ఉన్నత స్థానం ఇవ్వమని ఈ ఫెస్టివల్ మెసేజ్. ఇంకొక మాట, భగవంతు లీల ఎలాగా ఉంటాయంటే అన్ని ఇమాజినేషన్, మనకేమందితే ఊహలు ఏవో కొన్ని సత్యం శివం సుందరంలో పొందుపరచబడి తెలుస్తాను. ఇవేనా స్వామి లీలలు అంటే? సో మెనీ ఆర్ దేర్. సో దిస్ ఇస్ ద మెయిన్ ఎసెన్స్ అండ్ మెసేజ్ ఆఫ్ ఓనం. ఇది కేరళ రాష్ట్రానికి సంబంధించిన పండుగ. జనరల్ గా ఇట్ విల్ కమ్ ఇన్ ద మంత్ ఆఫ్ శ్రావణ మాస. ఈసారి భాద్రపదంలో వచ్చింది. ఇట్ కమ్ ఇన్ బిట్వీన్ ఆగస్ట్ అండ్ సెప్టెంబర్. ఓనము అంటే నూతన వస్త్రములు ధరించట. ఇట్ ఈస్ ఆల్సో కాల్ ఓనక్కడి. యాక్చువల్గా ఫస్ట్ ఓనం కాదు, శ్రావణం. శ్రావణం బికమ్ శ్రవణం అండ్ శ్రవణం బికమ్ ఓనం. అలాగ రూపాంతరం చెంది. దిస్ ఫెస్టివల్ రిలేటెడ్ టు నిన్న వామన జయంతి, నిన్న ద్వాదశి, భాద్రపద ద్వాదశి. ఇట్స్ మెయిన్లీ రిలేటెడ్ టు ద 5th అవతార ఆఫ్ నారాయణమూర్తి. మనం చూస్తుంటాం ఈ ప్రపంచంలో చాలా మంది భూదానం చేశాడండి, గోదానం చేశాడండి, వస్త్రదానం చేశాడండి. ఇప్పుడు వైజాగ్లో 1,00,000 శారీస్ పెట్టి వినాయకుడు పెట్టారట. రేపు అయిన తర్వాత అందరికి ఇస్తారట. వైజాగ్ వాళ్ళు ఎవరిని తెచ్చుకోకపోయింది, మా 1,00,000 శారీస్తో వినాయకుడిని పెట్టారట వైజాగ్లో. సువర్ణదానం మా నాన్నగారే చేశారు, ఆయన చేతి రింగి ఇచ్చాడు అయ్యగారు. అన్ని ప్రాక్టికల్, ప్రత్యక్షంగా. ₹1 కాస్ట్ పెట్టిస్తారు అయ్యగారు షోడశ దానాలకు. మా నాన్నగారు మంచం ఇచ్చాడు, ఆయన పడుకున్న కుర్చీ ఇచ్చాడు, ఆయన చేతుకున్న ఉంగరం ఇచ్చాడు. ఆవును ప్రత్యక్షంగా చూశాను నేను కళ్ళారు. ఇవన్నీ ఇటువంటి దానాలు చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ భూప్రపంచంలో. కోట్ల మంది ఉన్నారు. బట్ నవవిభక్తి మార్గాల్లో చివరిది తనను తానే దానం చేసుకున్నవాడు ఒక్క బలి చక్రవర్తి మాత్రమే యావత్ సృష్టిలో. ఇందాక అనుకున్నాం బలి అంటే త్యాగము అని. ఈ త్యాగాన్ని గురించి ఒక సూక్తి ఎన్నోసార్లు, లక్షల సార్లు చెప్పాను. ఎవరని చెప్పండి? వచ్చేటి సార్లు చెప్పిన.
త్యాగేనైకే అమృతత్వ స్వరూప. ఓకే. తనను తాను భగవంతుడికి త్యాగం చేసి ఆయన మహాత్యాగి. ఆయన అది కర్ణుడికి ఎలా బిరుదుందో ఈయనకి బిరుదు అనమాట. కోటేశ్వరరావు గారు, పరమేశ్వరరావు గారు తెగ మెసేజ్లు పెడుతున్నాడు సార్. మెసేజ్లు చూడలేని పెడుతున్నాడు కోటేశ్వరరావు గారు. అన్ని పెడితే నేను చూడలేను. సో వాట్ ఈస్ ద ఎయిమ్ ఆఫ్ దిస్ వామన అవతార? దేవతలను దానవుల నుంచి రక్షించి దానవ చక్రవర్తిని బలి యొక్క అహంకారాన్ని అణిచి అతని యొక్క నిజ భక్తి ప్రపత్తులను సద్గుణములను ప్రపంచానికి చాటడమే మానవ వామన అవతార కార్యక్రమం. చాలా మంచివాడు, కొంచెం అహంకారం ఉంది అని అంటున్నారు. మనం అంటలేదు, నేను అంటలేదు. మనం ఎవరు అనడానికి? ఎవరు ఇద్దరు వీళ్ళు కౌరవులు పాండవులు లాగానే దేవదానవులు అనమాట. ఇద్దరు ఒకరికే పుట్టారు. కశ్యప ప్రజాపతికి దితి అదితి అని ఇద్దరు సత్తులు. వారి సంతానమే దేవదానవులు. నేను సార్ చెప్పాడు, గుడ్ అండ్ బ్యాడ్ రెండు ఉంటాయి. మంచి కావచ్చు, చెడు కావచ్చు. ఎవరైనా అందుకోవచ్చు ఆ సింహాసనాన్ని. సర్వేపల్లి రాధాకృష్ణ ఎగ్జాంపుల్ కదా సార్. ఎవరైనా అందుకోవచ్చు. ప్రతివాడికి రాష్ట్రపతి ఎలిజిబిలిటీ ఉంది. కానీ అందరూ అవుతారా అంటే మన శాస్త్రి గారు చెప్పిన మాట అనమాట. ఈ అజితి పుత్రుడు ఇంద్రుడు అనేక పర్యాయములు రాక్షస చక్రవర్తిని బలిపై దండయాత్రలు తెలిపేవాడు. ఇంద్రుడి పని ఇదే, రాజ్యం పోగొట్టుకోవడం, అడుక్కోవడం. చివరిలో చెప్తారు, బాగా చెప్తాడు. ఇంద్రుడు అంటే ఇంద్రియాలకు లొంగినవాడు అనమాట. కానీ ఒకసారి బలిచక్రవర్తి ఇంద్రుని ఓడించి ఇంద్రుని రాజ్యాన్ని అమరావతిని హస్తం భావించుకున్నాడు. అమరావతి అమరావతిని ఎందుకు అంటారంటే ఇది అనమాట పేరు. అది అవమానంగా ఫీల్ అయింది తల్లి అదితి. షీ క్రయింగ్. హస్బెండ్ కశ్యప్ ప్రజాపతి ఈ నోస్ విత్ తపశక్తి. అతిథికి హితవాక్యాలతో పాటు ఉపశమనం కూడా కలిగించాడు. చూడమ్మా, మంచి చెడులు భగవంతుని నిర్ణయము, కర్తవ్యాన్ని నిర్వర్తించడమే మన ధర్మం. నాకు మెడకాయ నొప్పి అని చెప్పి నేను సత్సంగాలు మానేయకూడదు కదా. మెడకాయ నొప్పి అని చెప్పి బ్రేక్ఫాస్ట్ మానేయలే, చేసుకుని తిన్నాను. మంచి చెడులు భగవంతుని నిర్ణయము, కర్తవ్యాన్ని నిర్వర్తించడమే మన ధర్మం అని చెప్పి ఒక వ్రతాన్ని దీక్షతో ఆచరించమని చెప్పాడు కశ్యపుడు. నువ్వు నారాయణ యొక్క చింతనలో కాలం గడుపు అని బోధించాడు. అడ్వైజ్ ఆఫ్ ద హస్బెండ్ 12 days చాలా బాగా చూపించాడు ఒక సీరియల్లో. అది వామనుడు ఎలా పుడతాడు. సామాన్యుడు కాదని బాబు కశ్యప ప్రజాపతి. మొత్తం వీళ్ళంతా పుట్టడానికి వాళ్లే కారణం. 12 రోజులు ఆ విధంగా పరిశుద్ధ హృదయంతో ఆ వ్రతాన్ని ఆచరించింది. ఎవరు? అదితి. తత్ఫలితంగా శ్రీమన్నారాయణ ప్రత్యక్షమై, అదితి నీ దుఃఖానికి కారణం తెలుసు, త్వరలో నీ గర్భంన జన్మిస్తాను. సో వామనుడు ఎవడంటే ఇంద్రుడి యొక్క బ్రదర్. అడ్మిట్ చేయమ్మా, అందరం చేయమని చెప్పానుగా. అదితి నీ దుఃఖానికి కారణం తెలుసు, త్వరలో నీ గర్భం జన్మిస్తాను. జస్ట్ లైక్ కృష్ణ పరమాత్మ వరమిచ్చి అంతర్ధానం అయ్యాడు. అటువంటి నిన్నటి రోజున భాద్రపద శుక్లపక్ష ద్వాదశి నాడు వామనమూర్తి అవతరించాడు. సో ఇక్కడ అందరూ పెరుగుతున్నారు. దానవ కులగురు శుక్రాచార్యుడు అడ్వైజ్ బలిచక్రవర్తి ఒక యాగం ప్రారంభించాడు. దాని పేరు విశ్వజిత్ యాగం. అంటే విశ్వం జస్ట్ లైక్ అలెగ్జాండర్ అనమాట, ప్రపంచానంతా జయించాలి అని. సో విశ్వమంతా జయించాలనే సంకల్పంతో దాన్ని విశ్వజిత్ యాగం ప్రారంభించాడు.
ఎవరి బలిచక్రవర్తి అంటే ప్రహ్లాదుని మనమడు, ప్రహ్లాదుని కొడుకు విరోచనుడు, విరోచన కుమారుడు. ఎక్కడ పుట్టాడు ఈ వామనమూర్తి? సిద్ధాస్త్రం అని మనం వింటుంటాం ఎక్కడో, మరి ఎక్కడ వచ్చిందో ఈ పేరు. సిద్ధాశ్రమంలో ఎంత బ్యూటిఫుల్ చెప్పారు స్వామి గారు. వామనమూర్తి సిద్ధాశ్రమంలో జన్మించాడు. ఇది ఎవరికి చెందింది ఆశ్రమం? కశ్యప ప్రజాపతి అదితికి చెందింది. వీరే ప్రకృతి పురుషుల తత్వానికి ప్రతీకలు. వీరి సంయోగం వల్లనే సిద్ధి అనే తత్వం పుత్రుని రూపంలో ఆవిర్భవించబడింది. ఆ సిద్ధియే వామనుడు. ఆ ప్రదేశమే సిద్ధాశ్రమం. అక్కడ లేనిది ఉండదుట ఆ సిద్ధాశ్రమంలో. ఎక్కడ ఉంటే ఒక పేరు చెప్పలేదు. ఎవరైనా చెప్పండి తర్వాత, నాకు ఇవాళ ఇప్పుడు కాదు. పేరుతో సిద్ధాశ్రమం అంటే నేను చూశాను టీవీలో, చాలా బాగుంటుంది. నిరంతరం ప్రవహించే ఒక పవిత్ర నదీ తీరంలో, పవిత్ర నదీ తీరం ఉన్నారు. ఏ నదో చెప్పలేదు. నాకు సిద్ధి కావాలి, సిద్ధి కావాలి అంటే బ్యూటిఫుల్ గా చెప్పారు. మనమంతా జీవతత్వంలో ఉన్నాం. మన జీవతత్వంలో కనుక భావశుద్ధి, చిత్తశుద్ధి ఏర్పడితే ఆటోమేటిక్ గా సిద్ధి లభిస్తుంది. సిద్ధి బుద్ధి వినాయక, నేను ఇంకా వినాయక నిమజ్జనం కాలేదు హైదరాబాద్, కర్నూలులో అయిపోయింది. సో సిద్ధి అంటే ఏంటి? అనుకున్న దాన్ని సాధించడము. నేను ఎవరెస్ట్ శిఖరం ఎక్కాను అనుకున్నాడు. నేను ఇంజనీర్ కావాలి, నేను డాక్టర్ కావాలి, నేను ఐఏఎస్ కావాలి. సో అనుకున్న దాన్ని సాధించడం సిద్ధి. సో అటువంటి సకల సంకల్పములను సిద్ధింపజేసేది సిద్ధార్థం. అటువంటి కేరళ రాష్ట్రంలో ముఖ్యమైన పండుగ ఓణం. 10 days ఫెస్టివల్. ఈరోజు టుడే ఇస్ ద లాస్ట్ డే. అటువంటి కేరళ రాష్ట్రానికి పరశురామ క్షేత్రం అని కూడా ఇంకో పేరు ఉంది. పరశురాముడు ఎందుకు ప్రస్తావన తీసుకొచ్చారంటే పరశురాముడికి కశ్యపుడికి రిలేషన్ ఉంది. 21 సార్లు క్షత్రియులపై దండెత్తాట, దురహంకారుల రాజులను సంహరించాట పరశురాముడు. సిద్ధాశ్రమం చేరాట. చేరి తన తండ్రిని బ్రతికించమని తన పూర్వీకులను ప్రార్థించాట. జమదగ్ని గోత్రానికి చెందిన భరద్వాజ మహర్షి పరశురాముని ముందు ప్రత్యక్షమై జమదగ్ని శిరస్సును అతని మండం మీద పెట్టి మరల బ్రతికించాడు. ఆ తర్వాత పరశురాముడు రాజుల నుంచి గ్రహించిన భూభాగాన్ని పరిపాలించడానికి ఇష్టం లేక దాన్ని కశ్యపునికి బహుమతిగా ఇచ్చి వేసేట. పరశురాముడు ఎప్పుడు కాలమో కశ్యపుడు ఏ కాలం, జస్ట్ వీ క్యాన్ ఇమాజిన్. మన ఏదో ఒకసారి ఎక్కడో చెప్పారు, కృష్ణావతారం రాలేదు. కృష్ణావతారం రాకముందే కృష్ణుని రూపంలో కనిపించాట, అంతకుముందు వేరే యుగంలో. అదే సినిమాలో చూపిస్తుంటాడు, తమ్ముడు నా కృష్ణ పరమాత్మ ఇద్దరిలో టఫ్ మళ్ళీ తమ్ముడు నా గాంధీ ఎక్కడంటాడు. రామావతారం గుర్తుకొచ్చింది. మొత్తం భూభాగం అంతా కశ్యపునికి గిఫ్ట్ గా ఇచ్చేశాడు. సముద్రం నుంచి కొంత భూమిని అడిగి తీసుకుని అక్కడ తన శేష జీవితాన్ని గడిపేట. ఆ ప్రాంతమే కేరళలోని పరశురామ క్షేత్రం అంటారు. దట్స్ ప్లేస్ ఈజ్ కాల్డ్ పరశురామ క్షేత్ర. కేరళ రాష్ట్రాన్ని పరశురామ క్షేత్రం అని కూడా అంటుంటారు. సో వామనుడు పెరుగుతున్నాడు. ఇక్కడ బలిచక్రవర్తి ఏమో ఇక్కడ యాగం చేస్తున్నాడు. సో ఆయన చేయవలసిన కార్యక్రమం ఆయన తెలుసు. ఒక బ్రాహ్మణ వటు వేషంలో బలిచక్రవర్తి నిర్వహిస్తున్న యాగశాలలో ప్రవేశించాడు. చాలా తేజస్సుగా ఉన్నాడు పిల్లవాడు. ఆ వటువుకి ఎంతమంది దేవతలు ఎంత రకాలు ఇస్తే చాలా బాగా చూపించాడు సీరియల్. అది పురాణ ఏదో ఏమర్థం లేదు. ఆ యజ్ఞోపవీతం వేసినప్పుడు అందరు దేవతలు ఎలాగ భిక్ష వేశారో చాలా బాగా చూపించాడు. అటువంటి మహా తేజస్సంపన్నుడైన వటువు వినయ విధేయతతో యజ్ఞశాలకు ఆహ్వానించాడు బలి. అది ఇందాక ఏదో అహంకారం అన్నాడు కానీ ప్రజలు కూడా కన్నబిడ్డల వల్ల పాలించేవట. అందుకనే గిఫ్ట్ అడిగాడు. ఈ రోజు రోజుకో సంవత్సరానికి ఒకసారి నేను నా ప్రజలు చూసుకోవడానికి వస్తానని ఆ రోజు ఈ రోజే.
అది రాముడిలాగా పరిపాలించేవాడు. సో ఉన్నతాసనం మీద ఆశీను గావించి, స్వామి తమ రాక కారణం ఏమిటి? వాట్ ఈజ్ యువర్ యాంబిషన్? మీరేదైనా అభిష్టం చెప్పండి, నేను తప్పక నెరవేరుస్తాను అని వాగ్దానం చేశాడు. అప్పటికే చాలా మంది దానాలు ఇస్తున్నాడు ఆ విశ్వజిత్ యాగంలో. ఎవరికి ఏది కోరితే అది. ఇంకొక ఎస్ఏలో ఎక్కడ ఉంది కానీ ఇప్పుడు టైం లేదు. చాలా బాగా చెప్తాడు. నాకు బంగారం అక్కర్లేదు, అది అక్కర్లేదు. అప్పుడు చిరునవ్వుతో, మహారాజా నాకు 3 అడుగుల భూమి మాత్రం చాలు అన్నాడు. అప్పుడు బలిచక్రవర్తి యొక్క మానసిక స్థితి ఎలా ఉందంటే, నేను ముల్లోకాలు జయించిన ఈ బలిచక్రవర్తిని కేవలము 3 అడుగుల నేల కోరటం న్యాయమా? మాట ఇచ్చాను, నెరవేరుస్తాను. ఏందో చూస్తున్నాడు పక్కన కులగురువు అయిన శుక్రాచార్యుడు. చూశాడు, హూ ఈజ్ వామన, ఎందుకు వచ్చాడో తెలుసుకున్నాడు. సో డోంట్ యాక్సెప్ట్ ఫర్ ద దానం, ఈ నాట్ ఏ ఆర్డినరీ మ్యాన్, జస్ట్ బ్రాహ్మణ ఓటుగా వచ్చిన శ్రీమన్నారాయణుడు నిన్ను అంతం చేయడానికి వచ్చాడు అని తెలియపరిచాడు, హెచ్చరించాడు. తెలియజెప్పాడు, మాట హెచ్చరించాడు. మనం ఇందాక అనుకున్న సత్యచంద్రుడు బలిచక్రవర్తి పలికి బొంకుడు కన్నా పాపం ఏది, నేను ఆడిన మాటను తప్పను అన్నాడు. ఇప్పుడు కోపం వచ్చింది. ఒరి, నీవు నా ఆశీస్సులతో అస్త్రశస్త్రాది శక్తులతో ఇంతవాడి అయ్యావు, చేసిన మేలు మరిచి గురుధికారమునకు పాత్రవుతున్నా నేను శపించగలను అని గర్జించాడు. గర్జించే జంతువు ఏంటో. గర్జించే జంతువు అండి, సింహం. వెరీ గుడ్. సో ఏమాత్రము చెలించని బలి గురువర్యా, నా ప్రాణాలు పోయినా పర్లేదు, నేను మాటను చెల్లించుకుంటాను. దానము కొన్నవాడు సాక్షాత్తు నారాయణుడు. అతనికి దానం ఇయ్యగల మహద్భాగ్యం నాకు దక్కినది. అందుకే మా నాన్నగారు చెప్తుంటారు, భగవంతుడు ఒక్కడే కోరాలట. ఓ భగవంతుడా, నా చేయి పైన ఉంచు. అది ఏమొద్దుట. భగవంతుడికి ఏ కోరిక ఉండదు, అతను దేని ఆశించడు. అటువంటి భగవంతుడే దానం ఇవ్వమని కోరితే నేను ఇవ్వకుండా ఎలా ఉండగలను? ఎవరికి ఈ అదృష్టం దొరికింది? నాకు దొరికిన అదృష్టాన్ని ఐ వోంట్ లీవ్ ఇట్. సో రెడీ టు డూ దానం. ఇంకా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు శుక్రాచార్యుడు. సూక్ష్మ రూపం ధరించి కలశ పాత్ర రంధ్రానికి అడ్డుగా నిలిచాడు. దానం ఇవ్వటం అంటే చేతిలో నీళ్లు పోసి మా చివరిలో అయ్యగారు వదిలేస్తుంటాడు, లేకపోతే ఆ అయ్యగారు చేతిలో నీళ్లు వదిలిపెట్టుకుంటుంటాడు, నాకేం సంబంధం లేదని. భగవంతుడు అంటే సర్వజ్ఞుడు, పొట్టివాడే కాదు. ఈ శుక్రాచార్యుని యొక్క ఉపాయం గ్రహించాడు. ఆ కలశ రంధ్రాన్ని దర్భతో పొడిచాడు. తత్ఫలితంగా శుక్రాచార్యుని ఒక కన్ను పోయింది, కన్ను గుడ్డిదయింది. క్రతువు ముగియగానే వామనుడు విశ్వరూపం ధరించాడు. ఒక పాదంతో భూలోకాన్ని ఆక్రమించాడు, 2వ అడుగుతో ఆకాశాన్ని ఆక్రమించాడు, 3వ అడుగు మోపటానికి స్థానం ఏది అని అడిగాడు. ఏమాత్రం ఆలోచించాలి, ఇంకే ప్రదేశం లేదు కనుక స్వామి నా శిరస్సు పైనే మీ దివ్య పాదాబ్జం. నేను ఒక భజన పెట్టాను, మంచిగా పాడేవాళ్ళు, సత్యసాయి పాదామృతం భజరే మానస. ఎవరన్నా బాగా పాడేవాళ్ళు అది పాడిస్తాము. పరమ పవిత్రం పావన అని అద్భుతం భజన, చూసుకోండి కావాలి లిరిక్స్. లెట్ పుట్ యువర్ ఫిట్ ఆన్ మై హెడ్ అన్నాడు. అంతే, పాదం మూపాడు, పాతాళలోకాన్ని పంపించాడు. అప్పుడు వామనుడు ఒక కోరిక కోరాడు, స్వామి నా రాజ్యాన్ని నా ప్రాణప్రదంగా పరిపాలించాను, నా ప్రజల్ని విడిచి నేను ఒక పరిపాలకుడు అంటే ఇలా చేయాలన్నమాట. నా ప్రజలు విడిచి నన్ను విడిచి నా ప్రజలు ఉండలేరు. సో లెట్ మీ సంవత్సరానికి ఒక పర్యాయం పాతాళలోకం నుంచి నా రాజ్యానికి వచ్చి నా ప్రజలు చూసి వెళ్ళే వరం ఇవ్వండి అని అర్థించాడు. ఆ వరాన్ని వామనుడికి బలికి ప్రసాదించాడు.
సో పాలకుడు పాలితుల మధ్య ఎటువంటి ప్రేమ బంధం ఉండాలో చూపిస్తోంది అన్నారు స్వామి. అది మరి నారాయణమూర్తి ఈ చిన్నగా రావటం ఏంటి అంటే అప్పటిదాకా ఏ ఏ అవతారం కూడా మానవుడికి ఇండికేషన్ వామన అవతారపు ఇక్కడ స్వామి బ్యూటిఫుల్ గా చెప్తారు. యాచించడానికి రావటం చేత గొప్పవాడు కూడా చిన్నవాడుగా మారిపోతాడట. అది దట్ ఈస్ ద లెసన్. ఎందుకు వామనుడుగా వచ్చాడంటే యాచించడానికి రావటం చేత గొప్పవాడు కూడా చిన్నవాడుగా మారి ఎందుకు వచ్చాడు అంటే శ్రీమన్నారాయణుడు అంటే చాలా మంది నెగిటివ్ గా చెప్తుంటారు, కానీ యాక్టివ్ గా పాజిటివ్. బలిచక్రవర్తికి దాతృత్వాన్ని, ధర్మ తత్పరతని, త్యాగాన్ని, భక్తి ప్రవృత్తుల్ని లోకవ్యాప్తి గావించే నిమిత్తమే వచ్చినది శ్రీమన్నారాయణ. ఆయన అడిగిన మూడు అడుగులేంటి? భూలోకము, భూవర్లోకము, శుభర్లోకము. అవి ఎక్కడ ఉన్నాయంటే మనలో ఉన్నాయి. శబ్దస్పర్శ రూప రసగంధాలతో కూడిన ఈ జగత్తు భూలోకం. మన చుట్టూ అతి సూక్ష్మమై సంచరిస్తున్న ప్రాణతత్వం భూవర్లోకం. ఈ ప్రాణం లేకపోతే ఈ శరీరం మాట్లాడదు, నేను మాట్లాడను, మీరు వినలేరు. ఈ ప్రాణతత్వమే ఈ ప్రాణతత్వం అనే భువర్లోకమే, లేకపోతే భూలోకం రాణించదు. మరి మూడోది మనలోని అతి సూక్ష్మమైన ఆనందతత్వం సువర్లోకం అంటారు. ప్రతి స్థూల సూక్ష్మ కారణ శరీరాలు ఉంటాయి. 3 అడుగులు అడటానికి కారణం అది. ఇంకా నైరేషన్ చేస్తూ భూలోకము అంటే దేహము, దేహి, దేహాత్మ భావం. భువర్లోకం అంటే ప్రాణశక్తి, చైతన్యం, జీవాత్మ భావం. సువర్లోకం అంటే ఆనందతత్వం, సూక్ష్మమైన కారణ రూపం, పరమాత్మ ఉపస్థితి. 3 పదాలు వాడారు: దేహాత్మ భావము, జీవాత్మతత్వము, పరమాత్మ ఉపస్థితి. ఈ మూడింటి ఏకత్వాన్ని నిరూపించితే 3 అడుగుల లక్షణం అన్నాడు. అంటే బలిచక్రవర్తి తన్మందన్, దేహ మనో వాక్ ప్రాణాలు సర్వం అర్పింపజేశాడు. దీన్ని శరణాగతి అన్నారు. ఈ సందర్భంలో ఒక చిన్న సిచ్యువేషన్ జరుగుతుంది, ఎవరికైనా వాడిది అన్నమాట. ఆ అందరూ తీసుకెళ్తుంటే ఆ పిల్లవాడిని తొట్టిలో ఆ యొక్క ఏం నది అది ఏం నది యమునా నది కదండి. ఏమో నాకు తెలియదు. క్వశ్చన్ వేస్తే నాకు తెలియక మిమ్మల్ని అయితే నన్ను క్వశ్చన్ అడగండి. సో ఆ నది పైకి వచ్చి ఆయన పాదాలు టచ్ చేయాలి, బాగా చూపించాడు సీరియల్. చిన్నపిల్లడు పాదాలని కడగాలని ప్రయత్నం చేసింటాడు నది. ఆయన కాలు దాచుకుంటాడు, భలే ఆడతాడు పిల్లగాడు. అప్పుడే పుట్టడము. ఇటువంటి సందర్భంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. శ్రీ మహావిష్ణు పాదాలను కడగాలని సంకల్పం కలిగింది ఒక ఆయనకి. ఇప్పుడు వెంటనే కలిగింది బ్రహ్మదేవుడికి. బ్రహ్మ సంకల్పం చేత ఒక వ్యక్తి ఆవిర్భవించాడు. అతడు నీరు తెచ్చాడు. నీరు తెచ్చిన వాడు అనుకునే అతనికి నారద అనే పేరు వచ్చింది. నారం అంటే నీరు, దా అంటే ఇచ్చినవాడు. ఈయన బ్రహ్మ మానస పుత్రుడు. ఆ నీటితో బ్రహ్మ తన కోరిక నెరవేర్చుకున్నాడు. సో చివరిలో ఎవరైనా బ్రహ్మ కడిగిన పాదం కూడా అవకాశం ఉంటే పాడిపిస్తామా? బ్రహ్మ కడిగి ఉతగరాల అది. సో ఫైనల్ గా ఆత్మ నివేదన వల్లనే, నేను వేరే వాళ్ళు ఉన్నారు కనుక కుదిర్చుకుంటున్నాను తత్వం. ఆత్మ నివేదన వల్లనే దైవత్వం పొందవచ్చు అని చూపించాడు. ఇందాక ఇంద్రుడి ప్రస్తావన వచ్చింది. అందరి దగ్గర పోతుంటాడు, దెబ్బలు తింటుంటాడు. ఇంద్రుడు అనగా ఇంద్రియములకు అధిపతి. అంటే మనస్సు కనుక ఇంద్రియాల ఆధీనంలో ఉంటే పతనము. ఇంద్రియాలకు అధిపతి అయితే అవునొచ్చు. కింద పడతామా పైకి పోతామా అంటే లేదు. మన మాస్టర్ది మైండ్. అది చెప్పినట్టు మనం వినాల. అది నాకు చెప్పింది, ఇలా నువ్వు మాట్లాడరా బాబు, ఏం మాట్లాడో చెప్పింది మైండ్. సో ఐ ఫిక్స్డ్ ఏం మాట్లాడాలి.
సో అందువలన ఇంద్రుడు తరచుగా స్వర్గాధిపత్యాన్ని పోగొట్టుకుంటూ ఉంటాడు. ఆ స్వర్గం ఆధిపత్యం లేకపోతే బతకలేడు. అట్టి సమయంలో స్వర్గలోక ప్రాప్తికి విష్ణువుని ఆశ్రయిస్తాడు. భగవంతుని యాచించి సుఖ సంతోషాలతో స్వర్గాన్ని అనుభవిస్తాడు ఇంద్రుడు. ఇంద్ర. ఈ ఓణం అనేది పరమ భాగవతోత్తముడైన బలిని ఒక పవిత్రుని గావించే నిమిత్తం ఏర్పడిన అద్భుతమైన పండుగ అండి బలి అనేది. ఓం శాంతి శాంతి శాంతి. సమస్త లోకా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ దివ్య శ్రీ చరణాలకు హృదయపూర్వకమైనటువంటి అభివాదాలు చేసుకుంటూ ఈరోజు గురు పూజోత్సవం. సాధారణంగా మనం చదువుకునేటువంటి శ్లోకం గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఇదండి. ఆ ఉపాధ్యాయుని గురించి 4 భావనలు నాకు తోచినవి నేను ముందు ఉంచుతాను. ఒక లాయర్ లేకపోతే న్యాయం లేదండి. ఒక డాక్టర్ లేకపోతే వైద్యం లేదు, మనందరికీ తెలిసిందే. ఒక పోలీసు లేకపోతే సామాజిక భద్రత లేదు. ఒక ఇంజనీర్ లేకపోతే టెక్నాలజీ లేదు. టీచర్ లేకపోతే పై వాళ్ళు ఎవరూ లేరు అనేది ఒక గొప్ప సూక్తి అండి. కాబట్టి వాళ్ళందరినీ అన్ని రకాల సమాజంలో అన్ని రకాల పాత్రల్ని ఆ పాత్రలకు తగినటువంటి పాత్రధారులను తయారు చేసినటువంటి వాడు మనకు ఉపాధ్యాయుడు. ఆయన చదువు అనేటువంటి పాలతో పాటు సంస్కారం అనేటువంటి పంచదారను వేసి పంచదారను రంగరించి మనకు తాగించేవాడు ఉపాధ్యాయుడు అండి. ఒక వ్యక్తిత్వాన్ని నిర్మించి విద్యను బోధించి విజ్ఞానాన్ని పెంపొందించి సుశిక్షితులైనటువంటి పౌరుల్ని అందించేటువంటి మహత్తర వ్యక్తి ఉపాధ్యాయుడు అండి. ఇంకా అంతేకాకుండా దేహభక్తి కాదు, దేవుడి భక్తే కాదు, దేశభక్తిని కూడా నిలువెల్ల నింపి భారతదేశాన్ని విశ్వగురు పీఠం పైన పునఃప్రతిష్ఠించేటువంటి గురుతర బాధ్యతను నిర్వహించేటువంటి వాడు గురువు అండి. మనలో ఉన్నటువంటి అజ్ఞానం అనే చీకటిని మరి తన జ్ఞానంతో రూపుమాపేవాడు ఉపాధ్యాయుడు. జీవం లేని రాతి శిల్లండి పిల్లలు. బడిలో చేరంగిన వాడికి ఏం తెలియదు. ముక్కు తుడుచుకోవటం కూడా చేత కాదు. లాగు గుండీలు ఊడిపోయినా వాడికి తెలియదు. లాగు ఊడిపోయి కిందకి జారిపోతున్నా వాడికి తెలియదు. అలాంటి జీవం లేని రాతి శిలల్ని శిల్పాలుగా తీర్చిదిద్ది విద్యార్థుల యొక్క బంగారు భవిత కోసం బాటలు వేసి దారి మలిచినటువంటి జీవితాలను దండంతో సరిచేసి, దండం అంటే కర్ర, ఆ కర్రతో సరిచేసి నేటి బాలల్ని రేపటి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేటువంటి అవతారమూర్తి గురువు గారండి. అంతేకాకుండా అవతార పురుషుల్ని సైతం కూడా వాళ్ళకు కూడా అసామాన్యమైనటువంటి ధర్మాన్ని బోధించి ఉన్నత లక్ష్యాలని ఆశయాలని సాధించడానికి ప్రేరణ కలిగించి ఆ వృత్తికి న్యాయం చేస్తూ శిష్యుల్ని ప్రవృత్తిలో నిలుపుతూ ఉండేటువంటి ఒక హీరో ఉపాధ్యాయుడు అండి. చీమను చూసి మనం క్రమశిక్షణ నేర్చుకుంటాం. భూమిని చూస్తే ఓర్పు గుర్తుకొస్తుంది మనకు. చెట్టును చూస్తే ఎదుగుదల గుర్తుకొస్తుంది. ఉపాధ్యాయుడి ద్వారా ఇవన్నీ నేర్చుకుంటూనే మనం సుగుణాలని మనం పూర్తి చేసుకుంటామండి. అలాంటి మనకు ఆదర్శనీయుడు ఉపాధ్యాయుడు అండి. అలాగే నిజంగా ఉపాధ్యాయులు అసలు పుట్టరటండి. జనరల్గా వాళ్ళు తయారు చేయబడతారు. పిల్లలు కూడా మన పిల్లలు కూడా వాడు పుట్టంగానే నగరపద్యుత్ మాత్రేణ పుత్రో భవతి పండిత. తల్లి గర్భం నుంచి ఊడిపడంగానే వాడేం పండితుడు కాడు. వాడు కూడా సాధన చేసి ఎన్నో సోపాన మార్గాలు ఎక్కిన తర్వాతనే, ఇప్పుడు ఇందాక సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు కూడా అంత మహత్తరమైనటువంటి సోపాన శ్రేణిని ఎక్కి చివరికి రాష్ట్రపతి పదవిని అధిగమించాడు అంటే ఆయన కూడా మొట్టమొదటిలో పుట్టంగానే జీరోనే. ఆయన యొక్క సాధనా మార్గం ద్వారా ఆయన హీరో కాగలిగారు. అలాగే సామాన్యమైనటువంటి ఉపాధ్యాయులు చెబుతారటండి జనరల్గా పాఠాలు. కొంతమంది ఉపాధ్యాయులు అయితే పాఠాలు చదువుతారండి, చదవటమే, చెప్పరు. కొంతమంది వివరిస్తారండి. కొంతమంది ఆ చెప్పిన దాన్ని నిరూపిస్తారండి. ఇంకా గొప్ప గొప్ప ఉపాధ్యాయులు తమ బోధనల ద్వారా ఇన్స్పిరేషన్ అంటే ప్రేరణ కలిగించేటువంటి, రసానుభూతిని కలిగించేటువంటి వారే ఉత్తమ ఉపాధ్యాయులు అండి. అలాగే అక్షరాలు నేర్పడంలో, ఆదర్శాలు నింపడంలో,
ఆనందాలు పంచడంలో, అనుబంధాలు పెంచడంలో, మనసులను కలపడంలో, మనుషులను మలచడంలో, మన ఉన్నతిని తమ ఉన్నతిగా భావించే నిత్య నిస్వార్థ శ్రామికుడు ఉపాధ్యాయుడండి. మన జీవితాన్ని ఉన్నతంగా నిలబెట్టేటువంటి నిజమైనటువంటి దేవుడు ఎవరంటే ఈ ప్రపంచంలో కేవలం ఉపాధ్యాయుడే. అక్షరాలు దిద్దుతున్నప్పుడు మనకు తెలియదండి నా జీవితాన్ని మలుపు తిప్పుతున్నాడు ఆయన అని మనం తెలుసుకోలేం. ఆయన మంచి రౌద్రంగా నిప్పు కణికల లాంటి కళ్ళతో చూసేటప్పుడు, కోప్పడుతున్నప్పుడు మనకు తెలియదు నాపై బాధ్యతను పెంచుతున్నాడు అని. మనకు చేతి మీద కొడతాడండి ఆయన. చేతి మీద కొట్టినప్పుడు మనకు తెలియదు నా చేతికి పదును పెడుతున్నాడు అనేటువంటి విషయం మనకు తెలియదు. ప్రశ్నలు అడిగేటప్పుడు తెలియలేదు ప్రపంచాన్ని పరిచయం చేస్తున్నాడని తెలియదు మనకు. చూసారా, మార్కులు ఇస్తున్నప్పుడు మనకు తెలియలేదు నాలో ఉన్నటువంటి సామర్థ్యాన్ని నింపుతున్నాడు అని. ఈ క్షణం తెలుస్తోంది నాలో ఒక విశాల ప్రపంచాన్ని సృష్టిస్తున్నారనేటువంటి భావన మనకు కలుగుతోందండి. ఆ విధంగా ఒక మహాశక్తిగా మలిచారని, కాలం వెనక్కి వెళ్తే ఓ గురువు గారు మీతో మళ్ళీ మేము దెబ్బలు తింటాం, మళ్ళా దెబ్బలు తింటాం సార్ మీ చేతిలో, మీ ప్రేమానురాగాలకు పాత్రలు అవుతాం. ఆ విధంగా మాకు అక్షరాలు ఆలు నేర్పి, రాత గుండ్రంగా నేర్పి, మంచి రాత నేర్పినటువంటి తుర్లపాటి నాగభూషణరావు గారిని మా గురువు గారు రోజు ఏడుస్తూ ఇంటికి వెళ్ళటమే, ఈనాడు నవ్వుతూ ఇంటికి వెళ్ళలేదు, అంత కొట్టేవారండి ఆయన. అలాంటి కొట్టడంలో వాళ్ళు నేర్చుకున్నాం, వాళ్ళు చందమామలాగా రాయగలిగాం. అలాంటి తుర్లపాటి నాగభూషణం గారికి కూడా ఈ సందర్భంగా మేము నమస్కారం చేసుకుంటున్నాం. అలాగే మా నాన్నగారు మాకు తండ్రి గారు, గురువు గారు కూడా ఒకటే మాకు. ఆయన ద్వారా 3 నేర్చుకున్నానండి మా నాన్నగారి ద్వారా. రాత, గీత, కోత. అంటే కోత అంటే కదా కోత అనమాట. ఒక రాయాలి అంటే మా నాన్నగారు నేర్పారు తుర్లపాటి నాగభూషణం గారితో పాటే. అలాగే ఒక గీత, ఒక అందమైన గీత తెల్ల కాగితం మీద ఎలా గీయాలనో మీరంతా PDF చూస్తారు. ఆ గీతలు కూడా ఆయన నేర్పినటువంటి గీతలే. ఒక కోత ఏదైనా 2 ముక్కలు మాట్లాడుతున్నామంటే ఆయన తలవే. అలాంటి గురువులకి మా తండ్రి గారికి మా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, గురువు అంటే గుండ్రాయి కాదు, గుదిబండ అంతకన్నా కాదు, చీకటి నుండి వెలుగు వైపుకు, అజ్ఞానం నుండి విజ్ఞానం వైపుకు నడిపించే నిత్య సత్యమే గురువు. అది మనిషి కావచ్చు, మనీషి కావచ్చు అంటూ మా గురువులందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు చేసుకుంటూ, ఆర్థికంగా నాకు గురువులు ఉన్నారు, ఆర్థికమైనటువంటి గురువులు ఉన్నారు. నా ఎదుగుదలకు ఎంతో మంది శ్రమించినటువంటి గురువులందరికీ, మా పూజ్యులైనటువంటి హెడ్ మాస్టర్లందరికీ, నన్ను ప్రేమించి నన్ను ఆరాధించినటువంటి మా మిగతా గురువులకి, నన్ను ఎంతో అపురూపంగా చూసుకున్నటువంటి మా శిష్యులకి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు చేసుకుంటూ, గురు పూజోత్సవ సందర్భంగా ఈ 4 ముక్కలు మాట్లాడటానికి అవకాశం ఇచ్చినటువంటి మన గురువు గారికి మనందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు అర్పిస్తూ సాయిరాం, సాయిరాం, సాయిరాం. ఓం శ్రీ సాయిరాం. సర్వదేవతాతీత భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పాద పద్మములకు శతకోటి వందనములు. మన అహం సత్యబోధక కుటుంబం అధినేత శ్రీ మల్లెల లక్ష్మీనారాయణ గారి దంపతులకు హృదయపూర్వక నమస్కారములు. ఈ సత్సంగంలో పాల్గొన్న పెద్దలు, పూజ్యులు, సోదర సోదరీమణులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారములు. సత్యం శివం సుందరం గ్రంథ పఠనము చేయడానికి మరొకసారి అవకాశము ఇచ్చిన స్వామికి, మన గురువు గారైన మల్లెల లక్ష్మీనారాయణ గారికి శతకోటి వందనములు. ఓం నమః ప్రణవార్థాయ మంగళప్రదమూర్తయే ప్రశాంతి నిలయస్థాయ సత్యసాయి నమో నమః. మనము ఇప్పుడు చూస్తున్న పుట్టపర్తి ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రము. ఈ పుట్టపర్తి ఒకప్పుడు చాలా కుగ్రామం, కనీసం ఒక 100 మంది కూడా జనాభా లేని కుగ్రామం. అలాంటి కుగ్రామం ఈ రోజు ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా మారటానికి స్వామి ఏ రకంగా ఎలాంటి యాక్టివిటీస్ చేపట్టారు, ఆయన తత్వం ద్వారా, ఆయన ప్రేమ ద్వారా, ఆయన దిశానిర్దేశం చేస్తూ ఎంతో మంది మహానుభావులను, మేధావులను,
ఇంకా ఉన్నత శిఖరాల్లో ఉన్నత పదవుల్లో ఉన్న ఎంతో మంది మహానుభావులందరినీ కూడా ఆయన మార్గంలోనికి తీసుకొచ్చి ఈరోజు ఆ పుట్టపర్తిని మనకి ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా చేశారు. అది మనందరికీ తెలిసిన విషయమే. అయితే అందులో భాగంగా మనకు ఈ సత్యం శివం సుందరం గ్రంథ పఠనము ద్వారా స్వామి మన భారతదేశంలోనే వాళ్ళే కాక విదేశాల్లో ఎన్నో పై దేశాల్లో ఉన్న ఎంతో మంది మేధావులని మహానుభావులని కూడా వాళ్ళల్లో కూడా మార్పు తీసుకొచ్చి వాళ్ళని కూడా మన స్వామి తత్వంలో నడిచేటట్టు చేసి ఈరోజు మనకి 180 194 దేశాల్లో సత్యసాయి సంస్థలు నడుస్తున్నట్లుగా చేసిన గొప్పతనము మన స్వామిది. అయితే అందులో భాగంగా నిన్న మనకి రమణారావు గారు అన్న వ్యక్తి గురించి మన సోదరి రత్నం గారు తెలియచేశారు కొంతవరకును. అయితే ఈరోజు మరి కొంచెం అతని గురించి తెలుసుకుందామండి. ఈ రమణారావు గారికి భగవంతుడు ఈ స్వామి నమ్మకం అది లేని వ్యక్తి ఏ రకంగా ఆయనలో ట్రాన్స్ఫర్మేషన్ మార్పు తీసుకొచ్చి స్వామి తత్వంలోకి ఆయన ఎలా వచ్చారు, ఎలా రాగలిగారు అనేది నిన్న కొంత చూసాం. అయితే ఒకసారి తను వాళ్ళ ఫ్రెండ్ ఈ రమణారావు గారిని పుట్టపర్తి తీసుకురావడం, స్వామి దర్శనంకి ఆయన కూర్చోవడం, అప్పుడు స్వామి ఏమో ఈయన దగ్గరికి వచ్చి ప్రసాదం కోసం ఆయన చెయ్యి తిప్పితే వెంటనే అతను స్వామి హస్తచాలనం చేత గోధుమ రంగులో ఉన్న రవ్వరవ్వలుగా ఉన్న పొడిని ఆయన చేతిలోకి జార్చారు. అయితే ఇతను తీసుకొచ్చిన ఫ్రెండ్ ఆచార్య గారికి కూడా ఈ ప్రసాదాన్ని స్వామి చేతిలో ఉంచారు. ఇద్దరూ దాన్ని వాళ్ళు అది తీసుకొని తిన్నారు. తింటే అది ఎంతో తీయగా రుచిగా ఉన్నది అని అనుకున్నారు. అయితే అప్పుడు ఈ ఆచార్య గారు అన్నారట, స్వామి దీనికి అద్భుతమైన రుచి ఉంది, నా జీవితంలో ఇలాంటిది ఎప్పుడూ నేను తినలేదు అన్నారు ఆచార్య గారు. అది నిన్నటి వరకు మన సోదరి చెప్పారండి. ఈరోజు 219వ పేజీ 3వ పేరా నుంచి నేను ప్రారంభిస్తున్నాను. రమణారావు గారిని చూస్తూ భగవాన్ ఆచార్యుతో, మంచిది, నీ స్నేహితుడికి విభూతి ఇష్టం లేదు కాబట్టి అది కాకుండా అతనికి ఇవ్వటానికి మరొక దాన్ని సృష్టించాను. ఈ దొంగ బ్రాహ్మణుడు కనీసం జంధ్యం కూడా వేసుకోడు, ఇక అలాంటి వాడు నొసట విభూతి పెట్టుకుంటాడని ఎట్లా అనుకుంటాను అని అన్నారు. ఈ రమణారావు గారి గురించి అతని ఫ్రెండ్ ఆచార్య గారితో స్వామి ఈ రకంగా చెప్పారు. రమణారావు చెంపల మీద స్వామి ప్రేమతో చరుస్తూ, బంగారు హాస్యానికి అన్నానులే అని అన్నారు. భగవాన్ విధిని గురించి, దైవానుగ్రహాన్ని గురించి, కర్మ పునర్జన్మ సిద్ధాంతాలను గురించి వాళ్ళ ప్రశ్నలకు సమాధానాలు చెప్తూ మరో అరగంట వాళ్లతో గడిపారు. రమణారావు గారు ఆ సాయంత్రం ప్రశాంతి నిలయం ఆవరణ దాటి తనతో, నేను ఇక్కడికి వచ్చినప్పుడు బాబా దేవుడు అవునో కాదో నాకు తెలియదు అంటే ఆయన తనలో తను అనుకుంటున్నారు, నేను ఇక్కడికి వచ్చేసరికి బాబా దేవుడు అవునో కాదో నాకు తెలియదు, ఇంతకు ముందే కనుక నేను దేవుణ్ణి కానీ చూసి ఉంటే ఈయన దేవుడు అయ్యింది లేనిది తెలిసి ఉండేది. బాబాకి బ్రహ్మలాగా 4 ముఖాలు లేవు, విష్ణువుకి ఉన్నట్లు 4 చేతులు లేవు, శివునికి ఉన్నట్లు 3 కన్నులు లేవు. వారికి కొన్ని అసాధారణ శక్తులున్నాయి. అయితే వాటిని వారు తన సాయం కోరి వచ్చిన వాళ్ళ శ్రేయస్సు కోసం వాడుతారు. నిస్సందేహంగా వారు మంచివారు, గొప్పవారు, ఉదారులు అని స్వామి గురించి రమణారావు గారు అనుకున్నారు. ఆయన దేవుడైనా కాకపోయినా అదృశ్యుడు, కేవలం మౌన సాక్షి అని చెప్పే దేవుని కన్నా ఈయన దయామయుడు, ప్రేమ గలవాడు, మానవ జాతికి గొప్ప సేవలు అందిస్తున్నవాడు. ఈయన దగ్గరకు తరచుగా రావడం మంచిదే అని అనుకున్నాడు. రమణారావు గారు ఈ రకంగా భావించారు. తర్వాత పేర, రమణారావులోని నాస్తికుడు మార్పు చెందడానికి అది మొదలు. అంటే పై సంఘటన ఇతనిలో ఉన్న నాస్తికత్వం పోయి ఆస్తికుడిగా మారడానికి ఇది మొదలైంది. తర్వాతి కాలంలో వారు ప్రశాంతి నిలయానికి వచ్చినప్పుడల్లా బాబావారి అనేక అద్భుతాలను చూశారు.
ఆయన వ్యక్తిత్వంలోనే సహజ సిద్ధంగా ఉన్న దివ్య శక్తుల నుంచి ఒక్క ఉదుటున అవి జరుగుతున్నాయని నమ్మకం కలిగి ఇక వాటికి ఆశ్చర్యపడడం మానేశారు. ఇలవేల్పైన శ్రీ వెంకటేశ్వర స్వామికి పరమ భక్తుడైన వీరి తండ్రి గారు రావు సాహెబ్ భావరాజ సత్యనారాయణ గారు వీరితో కలిసి మొదటిసారిగా ప్రశాంతి నిలయానికి వచ్చినప్పుడు భగవాన్ వారికి ఒక బంగారం తాయెత్తును సృష్టించి ఇచ్చారు. ఇస్తూ నీ చిరకాల కోరిక తీర్చాను, దాన్ని పోగొట్టుకున్నప్పుడు నీవెంతో విచారించావు అని అన్నారు. ఆ తాయెత్తు వారి తండ్రి గారు వారికి ఇచ్చిందే. దాన్ని 1918లో వారు పోగొట్టుకున్నారు. అంటే బాబావారు పుట్టడానికి 8 సంవత్సరాల ముందర. ఇంటర్వ్యూ స్వామి గంటకు పైగా ఇచ్చారు. అందులో అంతవరకు సమాధానాలు దొరకని అనేక ప్రశ్నలకు వారు సమాధానాలు ఇచ్చారు. ఇంటర్వ్యూ చివరలో సత్యనారాయణ గారితో బాబావారు, వెంకటరమణుని మీద నీ నిజమైన భక్తే నిన్ను నా దగ్గరకు తెచ్చింది. ఏ రూపానికి పూజ చేసినా నేను సమాధానం ఇస్తాను అన్న రహస్యాన్ని తెలియపరిచారు. దాని తర్వాత కొన్ని నెలలకే రమణారావు గారు భయపడినట్లే జరిగింది. అవాంఛితమైన వారి దొరలవాట్లన్నీ వారి మంచి కోసమైన అనుకోండి, వాటంతట అవే వారిని వదిలిపోయాయి. ఈ రమణారావు గారిలో ఉన్న దొరలవాట్లన్నీ కూడా కొన్ని నెలల తర్వాత అవన్నీ కూడా పోయాయి. కష్టించి పనిచేయడంలో వారి సామర్థ్యము, శక్తి, దయగల వారి గొప్ప హృదయము కలిసి భగవాన్ యొక్క మహోద్యమంలో వారిని ఒక శక్తివంతమైన పరికరంగా చేశాయి. స్వామి అన్ని కార్యక్రమాలు ఏవి చెయ్యడానికి ఎలాగా ఉంటుందని ఎంతోమంది మేధావుల్ని ప్రపంచ దేశాల నుంచి ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళ చేత ఆ పనులన్నీ చక్కగా ఆయన తత్వంలో నడిపిస్తూ సక్రమంగా చేయించారు. అంటే వారందరినీ కూడా మంచి ఉపకరణాల కింద స్వామి వాళ్ళని ఉపయోగించి చక్కగా వాళ్ళ చేత చేయించారు. అలాగా ఈ రమణారావు గారిని కూడా మంచి శక్తి, సామర్థ్యము, దయగల హృదయము కలిపి స్వామి యొక్క మహోద్యమంలో ఇంకా ఎన్నో మహా ఉద్యమాలు చేయవలసినవి, చేపట్టవలసినవి ఉన్నాయి. అందులో వారిని ఒక శక్తివంతమైన పరికరంగా పని చేయడానికి వీలుగా తయారు చేశాయన్నమాట ఆయన్ని. తర్వాత పేరా అండి, ఆంధ్రప్రదేశ్ సత్యసాయి సంస్థల రాష్ట్ర అధ్యక్షునిగా అత్యంత సామర్థ్యంతో పనిచేసిన రమణారావు గారిని 1986లో దక్షిణ భారత రాష్ట్రాలలో గ్రామీణ సేవా కార్యక్రమాల ప్రాంతీయ సంచాలకునిగా నియమించారు. 1985 నవంబర్ నెలలో జరిగిన శ్రీ సత్యసాయి సేవా సంస్థల 5వ ప్రపంచ సమ్మేళనం తర్వాత గ్రామీణాభివృద్ధికి ఒక ప్రత్యేక బోర్డుని నిర్మాణం చేయడంతో దానికి మంచి తోపిడీ కలిగింది. ఇక్కడ ఏం జరిగిందంటే సత్యసాయి సంస్థలకి రాష్ట్ర అధ్యక్షునిగా నియమించారు స్వామి. ఇతను ఎంతో అత్యంత సామర్థ్యంతో పనిచేయడం వల్ల, అలాగే సౌత్ ఇండియాలో మన దక్షిణ భారత రాష్ట్రాల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న సేవా కార్యక్రమాలకి ఈయన రీజనల్ డైరెక్టర్గా నియమించారు. అయితే 85 నవంబర్లో జరిగిన సత్యసాయి సంస్థల ప్రపంచ సమ్మేళనం తర్వాత గ్రామాల్లో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి గ్రామీణాభివృద్ధి కోసం ఒక ప్రత్యేక బోర్డు తయారు చేశారు స్వామి. ఆ బోర్డుని నిర్మాణం చేయడానికి దీనికి తోపిడి అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ప్రేరణ, ఉద్దీపనం కలిగింది. ఇతన్ని అందులో పెట్టడం వల్ల ఇతను కూడా అందులో ఉంటే ఆ కార్యక్రమం బాగా అవుతుంది అన్న ప్రేరణ కలిగింది. అందువల్ల స్వామి ఇతనిని ఈ బోర్డుని తయారు చేయడంలో కూడా ఆయన్ని నియమించడం జరిగింది. అయితే ఈ దివ్యోద్యమంలో 10 సంవత్సరములు ఆయన ఎంతో సామర్థ్యంతో పనిచేశారు రమణారావు గారు. దాని తర్వాత సంస్థ ఏంటంటే ఆల్ ఇండియా కోఆర్డినేటర్ ఫర్ సర్వీస్గా నియుక్తుడైనాడు. ఈ పుస్తక రచనా కాలానికి గొప్ప సాయి సేవకునిగా, విశిష్ట తెలుగు రచయితగా ప్రఖ్యాతిగాంచిన శ్రీ రమణారావు గారు భగవద్ అనుగ్రహాన్ని చూరగొంటూ ప్రశాంతి నిలయంలో నివసిస్తున్నారు. బహుశా ఇందులోని మనకి సీనియర్ డివోటీస్ అందరూ కూడా ఇతన్ని
చూసి ఉండవచ్చు. తర్వాత అండి పేజ్ నెంబర్ 222 స్వామి ఒక ఉత్తరం రాశారు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా, ప్రశాంతి నిలయం, పోస్ట్ ఆఫీస్, అనంతపురం. రమణ, అందుకో ఆశీర్వాదములు. మన సేవాదళం ప్రెసిడెంట్ అయిన రాఘవరెడ్డికి ప్రమోషన్తో ట్రాన్స్ఫర్ కావడం చేత అతను కర్తవ్యమును పాటించవలసి వచ్చి వెళుచున్నాడు. ఇందుకు నాకును సంతోషమే. ప్రాపంచికంగా కూడా ఒక ఉత్తమ స్థానము లభించినందుకు మనము కూడా ఆనందించవలెను. ఎక్కడున్నను తన కర్తవ్యమును నిర్వర్తించగలడు. కావున నీవు ఈ కారణమును పురస్కరించుకొని సేవాదళం బాధ్యత చూచుకొని చుండినా నే వచ్చినప్పుడు అందుకు తగిన భద్రతలు జరుపవలెను. అంతవరకు నీవు ఈ కార్యక్రమములను సక్రమమును కొంత గమనించుచూ నీ ఉద్యోగ ధర్మమును నీవు చూచుకొనవలెనని ఆశించుచూ ఆశీర్వదించుచున్నాను. అంటే ఈ రాఘవరెడ్డి గారికి ఇతను సేవాదళ ప్రెసిడెంట్ గా చేస్తున్నారు. ఇతనికి అతను చేసే ఉద్యోగంలో ప్రమోషన్తో ట్రాన్స్ఫర్ అయిపోవడం వల్ల అతను మరి అక్కడ సేవాదళ ప్రెసిడెంట్ బాధ్యత చేయలేరు కాబట్టి అది వదిలేయాలి. కాబట్టి అక్కడి నుంచి ఇంకో కొత్త ఊరు అది ఉద్యోగం గడిపోవాలి. అందుకు స్వామి కూడా ఆయన్ని సంతోషించారు. అయితే మనము ప్రాపంచికంగా మరి మనకి ఉద్యోగరీత్యా ప్రమోషన్స్ అవి వచ్చినప్పుడు మనము కూడా చేసే పని అదే. అయితే స్వామి ఏం చేశారంటే అతను చేసిన ఆ సేవాదళ బాధ్యతలు కూడా కొంత ఈ రమణారావు గారిని చూసుకోమన్నారు. నువ్వు చూసుకోవాల్సిన బాధ్యతలతో పాటు ఈ సేవాదళం బాధ్యత కూడా నువ్వు చూసుకుంటే చాలా మంచిదన్న ఆలోచనతో స్వామి ఉత్తరం రాశారు. అందుకు ముఖ్యంగా స్వామి అక్కడ ప్రాంతాలకు వచ్చినప్పుడు ఆ సేవాదళ బాధ్యతలన్నీ కూడా నీవు చక్కగా భద్రతలు అవి కూడా చూసుకోవలసింది అని అన్నట్టుగా ఆయన ఉత్తరము రాశారు ఈయనకి. అయితే ఇక్కడ రాఘవరెడ్డి ఉన్న కాలములో, ఇక్కడ రాఘవరెడ్డి గారి గురించి మళ్ళీ చెప్తున్నారు. రాఘవరెడ్డి ఉన్న కొంత కాలములో తన మనోవాక్కాయ కర్మలలో ప్రయత్న లోపము లేక ఉత్సాహ హృదయపూర్వకంగా బాధ్యతను నిర్వర్తించి ఆయన త్రికరణ శుద్ధిగా ఆయన తన బాధ్యతలని నిర్వర్తించారు. మన రాఘవరెడ్డి గారు ఇక్కడ సేవాదళంలో చాలా సంతోషము. అతని ఆశయములను కొంత ఆచరణలయందు ఇమిడ్చి సేవాదళము సాయి కృపకు పాత్రులై సమస్త మార్గములందు సాయి సూక్తులను దేదీప్యమానముగా వెలిగించి చరించి తలంచి వరించి ధరించి తరింతురుగాక ఇట్లు బాబా అని ఒక ఉత్తరంని రాశారు రమణారావు గారికి. తర్వాత ఈ పుస్తకంలోని 8వ అధ్యాయము మరిన్ని సూచనలు అద్భుతాలు. ఒకసారి 1991లో బ్రహ్మానంద పాండా గారితోనూ ఆయన కుమారుడు అరుణతోనూ మాట్లాడుతూ భగవాన్ బాబా వారు అరుణ్ని, ఈ పాండా గారి అబ్బాయి అరుణ్ని, ఇండియాలో ప్రభుత్వ ప్లాన్ కాలం ఎంత అని అడిగారు. 5 సంవత్సరాలు స్వామి అని అరుణ్ జవాబు చెప్పగా అతని తండ్రి గారు ఆ మాటలకు జోడిస్తూ మహాప్రభు రష్యాలో అది 7 సంవత్సరాలు అని అన్నారు. అంటే ప్రభుత్వ ప్లాన్ కాలం అంటే ఇక్కడ మన ప్రభుత్వం 5 సంవత్సరాలకు ఒకసారి మనకి ఎన్నికలు జరుగుతుంటాయి కాబట్టి అదన్న ఉద్దేశంతో అలా అన్నారు. అయితే ఇతను వెంటనే వాళ్ళ ఫాదర్ పాండా గారేమో రష్యాలో అయితే 7 సంవత్సరాలు అని చెప్పారు. కానీ స్వామి చిరునవ్వుతో ఏం జవాబు చెప్పారంటే నా ప్లానింగ్ కాలం 16 సంవత్సరాలు అని చిరునవ్వుతో అంటూ బాబా వారి 16 సంవత్సరాలకు ఒక దశగా తన జీవితంలో 6 దశలను గురించి చెప్పడం మొదలెట్టారు. వాటిని స్థూలంగా ఇట్లా చెప్పవచ్చును. ఏమిటంటే అవి ఆ 6 దశలు: 1 లీలలు, 2 మహిమలు, 3 ఉపదేశం, 4 విద్య, 5 వైద్యం, 6 సనాతన ధర్మ పునరుద్ధరణ. అయితే ఇందులో ప్రతి ఒక్క దశలోనూ తక్కిన అన్ని దశల లక్షణాలు కొంత కొంతగా ఉన్నప్పటికీ ఏదో ఒక్క అంశము ఒక్కొక్క దశలో ప్రధానంగా ఉంటుందని వారు తెలిపారు. అంటే స్వామి చెప్పారు, ఏ ఒక్క దశ జరుగుతున్నప్పటికీ మిగిలిన దశల తాలూకు అంశాలు కొన్ని అందులో కూర్చి ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక దశలో మాత్రం ఒక్కొక్క దశకి చాలా ప్రాధాన్యత ఉంటుంది. స్వామి జీవితంలో శాంతంగా లీలలు, మహిమలు, ఉపదేశాలు కలిసిపోయే ఉన్నాయి.
ఆయన స్వామి జీవితంలో ఇవన్నీ కూడా కలిసే ఉన్నాయి. చూడండి, సాధారణంగా మనం స్వామి చిన్నప్పటి నుంచి కూడా ఆయన జీవిత చదువుతుంటే, మన చరిత్ర చదువుతుంటే ఆయన ఏంటంటే చిన్న చిన్న పనులు చేస్తున్నప్పుడు కూడా ఆ తోటి స్నేహితులకి కానీ, తనతో ఇంకా పెద్ద తన చుట్టూ ఉన్న భక్త బృందంతో కానీ, వాళ్ళందరితో కానీ కూర్చొని మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి లీలలు చూపిస్తున్నట్టే ఉంటుంది, కానీ అందులో వాళ్ళకి వాటి ద్వారా ఏదో ఒక సందేశం పెడుతూ ఉంటుంది. ఆ సందేశాన్ని, ఆ ఉపదేశం మనం తెలుసుకోగలిగే ఉండాలి. ఇప్పుడు సాయి అవతారం భూమి మీద నడయాడుతున్నప్పుడు ఉన్నంతగా ఏనాడు భగవత్ శక్తి లీలలు మహిమల రూపంలో స్పష్టంగా భూమి మీద అగుపించలేదు. అదండి స్వామి అవతారం మనకి భూమి మీద ఇప్పుడు జరుగుతున్నప్పుడు, నడయాడుతున్నప్పుడు ఉన్నంతగా. ఏనాడు అంటే ఏంటి, ఏ యుగంలోని కూడా ఆ భగవంతుడి తాలూకా లీలలు మహిమల రూపంలో మనకి భూమి మీద ఏవి కూడా స్పష్టంగా ఏవి తెలియలేదండి, ఆ కనిపించలేదు అసలు. స్థూల రూపంలో కనిపిస్తే తప్ప సూక్ష్మ అంశాలకు అంధులైన ఆధునిక కాలపు అవిశ్వాస బద్ధులకు, సాయిరామ్, అవిశ్వాస బుద్ధులకు విశ్వాసం కలిగించడానికి బహుశా వారెన్నుకున్న పద్ధతి ఇది కావచ్చు. చాలా మందికి ఏంటంటే స్వామి చిన్నతనం నుంచి ఆయన నేనే స్వామిని, నేను సాయిబాబాని అని ఆయన అవతార ప్రకటన చేసినప్పటి నుంచి కూడా చాలా మందికి అతని మీద నమ్మకం లేకపోవచ్చు. అలాగా నమ్మకం లేక అవిశ్వాసంగా వాళ్ళు ఉన్న బుద్ధులతో ఉన్న వాళ్ళల్లో మార్పులు తేడానికి అంధులైన ఆధునిక కాలపు, అంటే ఈ ఆధునిక కాలంలో ఎంతో మంది గుడ్డిగా ఉండిపోయిన ప్రజలందరిలోని కూడా విశ్వాసం కలిగించడానికి బహుశా స్వామి ఎన్నుకున్న పద్ధతి ఇది అని చెప్తున్నారండి. అవతారం అంటేనే స్థూల రూపంగా కనిపిస్తూ ఉండే అంశము కదా. ఈ సంశయగ్రస్త అవిశ్వాసాత్మక యుగంలో సాయి అవతారం అలాంటి సూచనలు అద్భుతాల ద్వారా కోటాను కోట్ల స్త్రీ పురుషుల హృదయాలలో ప్రవేశించారు. ఈ సంశయగ్రస్త అంటే ఏంటి, సందేహాలతో ఉన్నవాళ్ళు, అనుమానాలతోని, రకరకాల అనుమానాలు వాళ్ళకి ఇంకా వస్తున్నారు అంటే ముందు అక్కడ మనం వెళ్ళి మనం పాజిటివ్గా ఆలోచించడం కాదు, నెగిటివ్ గానే ఏవో ఒక ఆలోచనలు చేసుకోవడం, అలాంటి అనుమానాలతో ఉన్న వాళ్ళకి ఇంకా అవిశ్వాసాత్మక యుగం. ఇక్కడ ఈ యుగంలో ఏంటంటే అంతా అందరికీ అపనమ్మకమే. ఈ అపనమ్మకంతో ఉన్న చాలా మందిని సాయి అవతారం ఏంటంటే ఇలాంటి సూచనలు, పైన చెప్పిన లీలలు మహిమలు ఇంకా ఉపదేశాలు సందేశాలు ఇలాంటి సూచనలు అద్భుతాల ద్వారా కోటాను కోట్ల ప్రజల్ని స్వామి మార్చారు, స్త్రీ పురుషులందరినీ కూడా. అది మనందరం కూడా చాలా సత్యసాయి గ్రంథాల్లో మనం చదువుతున్నాము, మనందరికీ చాలా మందికి తెలుసున్నవే ఇవి. అందులో మన సీనియర్ డివోటీస్కి అందరిలోని ఎలాంటి మార్పులు తెచ్చారు అనేది వాళ్ళతో సంచరించి తిరిగిన మన భక్తులందరికీ కూడా చాలా మందికి ఇందులో అవగాహన ఉంది. వాళ్ళందరూ అనుభూతులు పొంది అనుభవించారు కూడా అవన్నీ కూడా. అయితే ఒకసారి భగవాన్ తన లీలలు మహిమలను గురించి విశదీకరిస్తూ చెప్పారట స్వామి. ఆయన మహిమలను గురించి చెప్తూ, నా ప్రేమకు అవి ఒక్క ఉదుటున వచ్చే గుర్తులు మాత్రమే కాక విశ్వాసము లేని వాళ్ళ మనస్సుల్లో విశ్వాస బీజాన్ని నాటడానికి, ఈ విశ్వాన్ని పాలించే మహాశక్తి ఎడ గౌరవాన్ని కలిగించడానికి అవి తోడ్పడతాయి అని తెలిపారు. ఈ కొటేషన్ చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే ఏంటంటే నా ప్రేమ అంటే అక్కడ స్వామి ప్రేమను చూపించారు. ఆ ప్రేమ ఏంటంటే ఇలాగ ఈ మహిమలు లీలలు ఉపదేశాలు ఇవన్నీ చూపించడం ద్వారా ప్రేమకు ఒక్క ఉదిరిని వచ్చే గుర్తులు మాత్రమే కాదు, ఆ క్షణానికి అప్పుడు నాకు స్వామి ఇలా ఇచ్చారు, ఇలా జరిగింది, ఆ స్వామి దగ్గర నాకు ఇలా అయిందేమో మనం చెప్పుకుంటాం. మహిమలు అవనండి ఇంకా లీలలు మనం కళ్ళతో చూసినవి అయినా ఏవో అవన్నీ చెప్పుకుంటాం. కానీ విశ్వాసం లేని వాళ్ళ మనస్సుల్లో, అసలు నమ్మకమే లేని వాళ్ళ ప్రజల తాలూకా భక్తుల తాలూకా మనస్సుల్లో హృదయాల్లో విశ్వాస బీజాన్ని నాటడానికి, అంటే ఏంటి నమ్మకం, ఈయన ఫలానా వ్యక్తి, ఈయన చూపించచ్చు. సరే రాణారావు గారు అన్నారు కదా, ఆయనలో ముందు నమ్మలేదు కానీ ఆయన అసాధారణ శక్తులు ఉన్నాయన్న విషయాన్ని గ్రహించారు. ఆ అసాధారణ శక్తులను మనం అర్థం చేసుకుని ఆయన మార్గంలో మనం నడిచామనుకోండి, అప్పుడు మనలోని విశ్వాస బీజాలు బాగా నాటుకుంటాయి. ఈ విశ్వాన్ని పాలించే మహాశక్తి ఎడ గౌరవాన్ని కలిగించడానికి అవి తోడ్పడతాయి. అంటే ఏంటి, మరి స్వామి ఈరోజు ప్రపంచం మొత్తం మీద అందరికీ భక్తులే, అందరు భక్తులు, ప్రపంచం అంతా స్వామికి. మరి వాళ్ళందరికీ కూడా ఈ మహాశక్తి అంటే ఎవరండి, మనం స్వామి ఎడ గౌరవాన్ని కలిగించడానికి పై మహిమలు అనండి లీలలు అనండి అవన్నీ తోడ్పడతాయని ఈ కొటేషన్ ద్వారా స్వామి తెలియచేశారండి. చాలా అద్భుతంగా ఉంది. 1986 నుంచి 1993 నడిమి కాలంలో స్వామి లీలలు మహిమలు, వారి ఉపదేశాలలోని కొన్ని కాంతిరేఖలు, అవి మానవ జీవితాల మీద నెరపిన ప్రభావము,
ఈ అధ్యాయంలో ప్రస్తావించబడ్డాయి. అంటే ఈ అద్భుతాలు మరికొన్ని సూచనలు ఈ అధ్యాయంలో స్వామి ఈ లీలలు మహిమలు ఉపదేశాల్లో వాటిలో ఉండే వెలుగు కాంతిరేఖలు అంటే అవన్నీ కూడా ప్రతి మానవుడి మీద ఏ రకంగా ప్రభావం చూపించింది అనేది ఈ అధ్యాయంలో మనం తెలుసుకుంటాం. తర్వాత పేరండి, భగవాన్ అద్భుతాలలోకెల్లా గొప్ప అద్భుతము వారి ప్రేమ అండి. స్వామి దగ్గర మాత్రం మనము ప్రైమరీ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రేమ. ఎందుకంటే ఆయన చూపు ద్వారా ముందు మనకి ప్రేమ తెలిసిపోతుంది. ఆ చూపు మన స్వామి పటాన్ని అలా మనం చూస్తూ ఉన్నాం అనుకోండి, ఆ పటం చూస్తుంటే ఎంత ప్రేమ కురిపిస్తున్నారో ప్రేమ ఆ పటం ద్వారా అనిపిస్తుంది. ఇవాళ ఉదయం మేము స్తోత్రం చదివిసుకున్న తర్వాత నేను మాత్రం కూర్చున్న పటాన్ని అలా చూస్తుంటే, స్వామి పటం ఎందుకు ఎలా చూస్తున్నారు అంటే, స్వామి మనని చూస్తున్నారు చూడు నవ్వుతూను, అందుకు నేను చూస్తున్నాను అనేసి అంటే చాలా అద్భుతంగా అనిపించింది. అయితే నాకండి ఈరోజు అసలు చాలా పద్మ గారికి ఒకసారి ఫోన్ కూడా చేశాను. ఇంకే హెల్త్ చాలా డిస్టర్బెన్స్, ఇంకా మరి చెప్పలేను. కానీ స్వామి శక్తి ఇచ్చారండి. నేను ఉదయం వేదం చదివాను నగర సంగీతంలో. అది ఎలా జరిగిందో తెలియదు. 3:30కి లేచిపోయి తయారైపోయి పౌతికి 5కి కూర్చున్నా. ఆ స్వామి నువ్వే నా చేతి చేయించాలి, మీరే నమ్మకం మాకు అంతే. ఆ స్వామి పటం చూసుకోవడమే, ఆయన పటం చూస్తేనే మనకు ఆ ప్రేమ వచ్చేస్తుంది. మన శరీరంలో మనకు తెలియని ఎనర్జీ వస్తుందండి. నేను అదే అంటాను, స్వామి నా దగ్గరికి రాక్కర్లేదు, మీరు మీ ఇంట్లో ఉండే కొడుచుకోండి అని మన గురుగారు కూడా అన్నారు. ఆరోగ్యం బాగాలేనప్పుడు మనం అన్ని చోట్లకి వెళ్ళకపోయిన పర్లేదు, మన ఇంట్లో సాయిబాబా ఉన్నారు కదమ్మా అని చెప్పారు. మంచి విషయం చెప్పారు ఆయన. అది నిజమే. అది పాటిస్తూ మనం మన శరీర ఆరోగ్య పరిస్థితిని బట్టి మనం బయటకు వెళ్ళవచ్చు అనే విషయాన్ని ఆయన చాలా చక్కగా తెలియజేశారండి. అయితే ఈ రకంగా అద్భుతాల్లోకెల్లా గొప్ప అద్భుతం ఏంటంటే ప్రేమ అండి. దానితో ఒక ఘటనను ప్రారంభిద్దాము. ఏంటని చెప్తున్నారు చూడండి. ప్రేమ అనేది పవిత్రమైన నిగూఢ విషయము అని ఖలీల్ జిబ్రాన్ అనడం, మానవ వైభవం అనే పర్వత శిఖరం మీద ఉన్నట్టి దాన్ని ఆవరించిన బలహీనపు భాషా యవనికను తొలగించడానికే అని ఒక ఖలీల్ జిబ్రాన్ అనే ఆయన, ఇతను ఒక అమెరికన్ అరబిక్ కవి, రచయిత, చిత్రకారుడు కూడా. అయితే ఇతనికి స్వామి తత్వంలో ఈ ప్రేమ వల్ల ఆయన ఎంత ఇన్స్పైర్ అయ్యారో అన్న దానికి ఈ కొటేషన్ చూస్తే అందులో కొంచెం మన అంతరార్థం తెలుసుకుంటే నాకు అలాగ అనిపించింది అండి. నా అభిప్రాయాన్ని చెప్తున్నాను. ఏంటంటే అది ముఖ్యంగా ఎంత అంటే అక్కడ మానవ వైభవం అనే పర్వత శిఖరం మీద ఉన్నట్టంటే మనిషి ఎంత ఉన్నత శిఖరాలను అధిరోహించినా, ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నా సరే మనము భాషాభేదాలు తొలగించుకొని అంతర్గతంగా ఉన్న ప్రేమను వ్యక్తపరచుకుంటవే. బలహీనపు భాష యవనిక అంటే ఇక్కడ ఏంటి, పరద. ఈ భాషా భేదాలు అనే పరదాను మనం తొలగించేసి విశ్వజనీనమైన ప్రేమను మనము తెలుసుకోవాలి. అది ఈయన మనకి చూపించారు అని ఈ జిబ్రాన్ గారు ఈ స్టేట్మెంట్ ద్వారా తెలియజేశారని నేను అనుకుంటున్నానండి, నా అభిప్రాయము. అయితే తర్వాత ఇంకా ఏం చెప్తున్నారంటే, మనిషిలోని సారం భగవంతుడైతే ప్రేమ అన్నది భగవంతునిలోని సారం. చూసారా ఎంత బాగుంది ఇది. మనిషిలోని సారం అంటే భగవంతుడే. ప్రతి మనిషిలోని నేనున్నాను, మీలో నేను ఉన్నానని స్వామి మనకి చెప్పారు. మీరు గుర్తించుకోండి, మీలో నేనున్నానన్న సంగతి, మీలో నేను భగవంతుడు ఉన్నాడు మీరు గుర్తించండి, అదే మీరు తెలుసుకోండి అని చెప్పినప్పుడు ఈ ప్రేమ అన్నది భగవంతునిలోని సారము. మనిషిలోని భగవంతుణ్ణి ముసుగు తీసి చూపించేదే ప్రేమ. తోటి మానవులకు, ముఖ్యంగా దురదృష్టవంతులకు నిస్వార్థంగా సేవ చేయడం అన్నది ఖచ్చితంగా అలాంటి ప్రేమకు సూచనే. స్వామి మంచి సూచన ఇచ్చారు ఇక్కడ. ఎట్లాగంటే చూడండి, ముఖ్యంగా చాలా మంది దురదృష్టవంతులు ఉంటారు. మనతో ఉన్న సమాజంలో అందరికీ ఒకలా జరగదు. అప్పుడు వాళ్ళు నిస్వార్థంగా కొంచెము చాలా తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళు అనండి, వాళ్ళకి ఏ రకమైన అవకాశాలు లేని ప్రజలు అనండి, చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మనం నిస్వార్థంగా సేవ చేయడం అనేది కూడా అలాంటి ప్రేమకు నిదర్శనని స్వామి మరీ తెలియజేస్తున్నారు. స్వామి ముఖ్యంగా ఇప్పుడు ఎక్కువ పుస్తకాల్లో మనం చదువుతున్నాం. ఏం చేస్తే ఏంటంటే సర్వీస్ గురించి చెప్తున్నారండి. మీరు ఎంత సేవ చేయండి. ముఖ్యంగా సేవ అంటే మనం బయటకు వెళ్ళకపోయినా తోటి మనిషిని మనము ప్రేమగా పలకరించి నీకు ఏమిటి కావాలి నాయన అని అడగడం కూడా ఒక రకమైన సేవ అని స్వామి ఒక దగ్గర ఎక్కడో పుస్తకంలో చదివానండి నేను మొన్న రోజు. అప్పుడు అనిపించింది, అబ్బా చిన్న చిన్న విషయాలు కూడా మనం పాటించాలి. ఇది మనం ఏమీ కాదు, మనం ఎక్కడికో బయటికి వెళ్ళి వాళ్ళందరికీ చేస్తేనే సేవ అని కాదు. తర్వాత పేరా చూద్దామండి ఒకసారి. ఇక్కడ
అంటే ఈ నిస్వార్థమైన మేడం కంక్లూడ్ చేయండి మ్యామ్. సాయిరామ్ టైం అయిపోయిందమ్మా. సాయిరామ్ అండి. సాయిరామ్ అండి. ఈ సత్యం శివం సుందరం గ్రంథ పఠన చేయటానికి అవకాశం ఇచ్చిన స్వామికి, గురువు గారికి శతకోటి వందనములు. విన్న అందరికీ కూడా శతకోటి వందనములు, హృదయపూర్వక నమస్కారములు. నేను ఏమైనా తెలియక ఏమైనా చెప్పినా అని క్షమించండి. సాయిరామ్ అండి. సాయిరామ్. ఒక నేషనల్ టీవీ క్రిస్మస్ ఇంటర్వ్యూలో 1991లో శ్రీ హాల్ హోనింగ్ ప్రారంభించిన ప్రాజెక్టు యొక్క కార్యక్రమం న్యూయార్క్లో ఆకలి కొన్న వారికి, ఇళ్ళు లేని వారికి ఆహారాన్ని అందించటం. ఈ ప్రాజెక్టులో ఆయన అమెరికాలోని సత్యసాయి సంస్థలలో సర్వీస్ ప్రాజెక్టుకు అప్పుడు జాతీయ కోఆర్డినేటర్ హాల్ హోనింగ్ ప్రేమ, సేవలతో తన ప్రయోగాల కథనం ఈ క్రింది విధంగా చెప్పారు. స్వామి చేసిన దానిలో ఈయన గురించి ఆయన చెప్తున్నారండి. నేను నైతికంగా ఒక సందిగ్ధావస్థలో చిక్కుకొన్నప్పుడు భగవాన్ బాబా యొక్క మార్గదర్శనంతో అది పరిష్కారమై 2.5 సంవత్సరాలు గడిచాయి. న్యూయార్క్ మహానగర వీధులలో ఇల్లు లేక ఆకలితో బిచ్చమెత్తుకుంటున్న బిచ్చగాళ్ల సంఖ్య రోజు రోజుకి పెరుగుతూ ఉండటంతో విచారము, ఏదో తప్పు చేస్తానన్న భావము, దిక్కులేని వాడినన్న భావము కలుగుతూ ఉండేది. వారి మార్గదర్శనంతో చాలా త్వరలోనే ఇదంతా మారిపోయినది. ఆహారాన్ని తీసుకుని పోకుండా ఇంట్లోంచి బయటికి అడుగు పెట్టకపోవటము నా జీవన విధానము కావటంతో ఈ సమస్య తక్షణమే తొలగిపోవటం మొదలైంది. అవసరం ఉన్న ప్రతి వ్యక్తితోనూ నేను ఏమీ అనుకోను బాబు, నీకేమైనా శాండ్విచ్ కావాలా అని అడుగుతుండేవాడిని. ఇది ఎవరైనా కనబడగానే నమస్కారమనో లేక ఎలా ఉన్నావు, కులాసాయేనా అని అడిగినట్లుగా అలవాటైపోయింది. అయితే దీనికి వాటికి భేదం ఉన్నది. దీని ఫలితాలు వేరు. కలచివేసే ఒక సమస్య నుంచి నేను విముక్తి కోరుకున్నాను. గాఢమైన క్రమబద్ధమైన ప్రవర్తనా పరిణామం నాకు లభించింది. అయితే అది ప్రభు యొక్క బోధనలను అధ్యయనం చేయటం చేత కానీ లేక ఏదో అద్భుత రహస్య ఆవిష్కారం చేత కానీ రాలేదు. శిశువు పెరుగుదల లాగా నాకది తెలియకుండానే వచ్చింది. మనం ఆయన చెప్పిన దాన్ని, చూపించిన దాన్ని విని ఆచరించినప్పుడు నిఖరంగా, ఖచ్చితంగా అనుగ్రహం ఎట్లా వస్తుందో అది అట్లాగే వచ్చింది. ఆకలి కొన్న వాళ్ళకి అన్నం ఇవ్వటం అనే ప్రతిదిన సాధన ద్వారా, అచంచలమైన ఆచరణ ద్వారా అది వచ్చింది. ఆకలితో ఉన్న వాళ్లకు శాండ్విచ్లను నేను తయారు చేసిన ఉదయం ఎంతో అసాధారణమైనది. నా మధ్యాహ్నం భోజనం వేళ చూస్తే చుట్టూతా ఎక్కడా ఇల్లు లేని వాళ్ళు దొరకలేదు. వీధుల్లో లేరు, సబ్వేల్లోనూ లేరు. నేనసలు ఈ సమస్యను అతిశయంగా అనుకున్నానా అని సందేహించాను. దీన్ని నేనెప్పుడూ ఊహించలేదు. మిట్ట మధ్యాహ్నం సగం గడిచాక ఆందోళనతో ఆఫీసు బ్లాకు చుట్టూతా నడవటం మొదలుపెట్టాను. ఎవరూ కనిపించలేదు. ఆఫీసులోకి మళ్ళీ అడుగు పెట్టబోతుంటే చేతిలో పేపర్తో నాకు మొట్టమొదట వాడు కనబడ్డాడు. అతని దాకా వెళ్ళి నేను, ఏమీ అనుకోకు, నీకేమైనా శాండ్విచ్ కావాలా అని అడగ్గా అతను నిశ్చలమైన గంభీర మౌన చూపులతో నా చూపులను పట్టేసి నెమ్మదిగా, స్పష్టంగా ఒక్కొక్క మాటకి దీర్ఘ విరామం ఇస్తూ 4 శతాబ్దాలు ఉచ్చరించాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నీకు నేను ఎంతో కృతజ్ఞుని అని చిరునవ్వుతో నేను ఇచ్చిన శాండ్విచ్ను
కుకీస్ను అంటే బిస్కెట్లు తీసుకున్నాడు. అతను మాట్లాడిన మాటలు మామూలువే అయినప్పటికీ వాటిల్లోని లయ, అనుభూతి నన్ను దిగ్భ్రాంతుణ్ణి చేశాయి. మా అమ్మ చనిపోయేటప్పుడు థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న 4 మాటలే మాట్లాడి చనిపోయింది. ఆమె కూడా ఇదే లయతో నెమ్మదిగా మాట్లాడింది. ఇది భగవాన్ యొక్క స్పష్టమైన ఆమోదము, ఆశీర్వాదము అని గట్టిగా అనుకోవటం తప్ప నేనింకేమి అనుకోగలను? నిజానికి ఇది అదే అని రుజువైంది కూడా. ఆ క్షణం నుంచి ఒక్కొక్క శాండ్విచ్ ఇచ్చినప్పుడల్లా ఆయన నామాన్ని అంటూ ఆయన రూపాన్ని చూస్తూ సేవ చేశాను. నేనిచ్చిన ఆహారం ఆయనది, నా ఎదురుగా చూస్తున్నది ఆయనే అనుకుని దాన్ని ఇచ్చాను. మాట్లాడటానికి ముందర నాలో నేను స్వామి అని అనుకొని పైకి మాత్రం ఏమీ అనుకోకండి, మీకు శాండ్విచ్ కావాలా అని అనేవాణ్ణి. ఫలితాలు ఎప్పుడూ విజయవంతమే. ఎప్పుడో కొన్ని సందర్భాలలో ఆహారం వద్దని తిరస్కరించిన ఎన్నడూ అసంతృష్టి లేకపోగా గుర్తించకుండా ఉండలేనంత హాయిగా ఉండేది. అది ఎంతో ప్రోత్సాహకరంగా ఉండేది. సత్యసాయిబాబా వారి ఆదర్శము, వారి సాన్నిధ్యము ఆహారాన్ని ఇవ్వటానికి ఉత్సాహపరిచేది. ఆహారాన్ని ఇవ్వటమే కర్మ నా నామస్మరణ సాధనను బలిష్టం చేసింది. 2 నామము రూపము ఒకటే కాబట్టి ఒకదానికి ఒకటి తోడ్పడేవి. ఆయన ఏకం అంటే ఒకటే, మరొకటి లేదు అని చెప్తున్నారు. ఈ విశిష్టమైన సేవ చేస్తున్నప్పుడు కొంతకాలం మీదట హాల్ హోనిక్ తమ అనుభవాల ద్వారా చాలా పాఠాలు నేర్చుకున్నాడు. ఇతరులను ప్రేమించకుండా భగవంతుణ్ణి ప్రేమించడం అసాధ్యమని, ఇతరులను సేవిస్తే మనకు వారితో సన్నిహిత సంబంధం ఏర్పడుతుందని, దానికి కారణం ప్రేమ యొక్క స్వభావము విశాలమైనదని కావటమేనని నేను తెలుసుకున్నాను. ప్రతిరోజు ఆహారం పెట్టడం అనే సామాన్యమైన కర్మ వల్ల ఇదే జరిగినది. న్యూయార్క్ మహానగరంలో నా అపార్ట్మెంటుకు అతి సమీపంలో గుంపులుగా ఉన్న నిరాశ్రిత జనం అట్టడబ్బాల్లో నివసిస్తున్నారు. వాళ్ళు అశుభ్రంగా అగుపించడమే కాక వాళ్ళ నుంచి దుర్గంధం కూడా వస్తుంది. కాబట్టి స్థానిక ప్రజలు వాళ్ళను చిత్కరిస్తూ ఉంటారు. అంటే మంచి వాసన రావట్లేదు, చెడుగా వస్తుందని వాళ్ళని చెదరంగా చూస్తున్నారనమాట. వ్యాపారం దృష్టి ఉన్నవారేమో టూరిస్టు వ్యాపారాన్ని వారు నాశనం చేస్తున్నారని అంటారు. వాళ్ళు చాలా మంది మానసిక వైకల్యం ఉన్న వాళ్ళని, మత్తు పదార్థాలకి, డ్రగ్స్కి అలవాటు పడ్డారని వార్తాపత్రికలు అంటుంటాయి. వాళ్ళంతా ప్రమాదకారులు కావచ్చునన్న భయంతో చాలా మంది వాళ్ళ నుంచి దూరంగా ఉంటారు. ఈ సమూహాలకు నేను ఎప్పుడూ తప్పించుకుంటూ ఉండేవాడిని. పోరాడి వాళ్ళు వీళ్ళని నిరంతరం ఒక చోట నుంచి మరో చోటికి తోలేస్తూ ఉండేవాడిని. సంఘానికి వాళ్ళు తిరస్కృతులు. నెమ్మదిగా వాళ్ళల్లో ఉండే నిరాశ్రితులైన ఇలాంటి చాలా మంది పేర్లతో సహా నా ఎరుకలోకి వచ్చారు. వీళ్ళల్లో కొందరిని అట్టముక్కలు అంటే కార్డ్బోర్డు ఇళ్లల్లో చూశాను. అందువల్ల వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆహారం పంచేవాడిని. జోనాథ్ను అనే అతను నన్ను ఎప్పుడు శాండ్విచ్ మనిషి అని పిలిచేవాడు. అంటే ఆయన ఎప్పుడు శాండ్విచ్ కావాలని అడగటం వల్ల ఆయన నా పేరు పెట్టి పిలిచేవారట. ఆ పేరే స్థిరపడింది నాకు. ఈ జనమంతా ఒకే చోటు నుంచి మరొక చోటికి నిరంతరం మారుతున్నప్పటికీ కొందరు మాత్రం ఒకే చోట ఉండిపోయేవారు. కొంతకాలం మీదట నాకు వీళ్ళు ఎంతో నేర్పారని చెప్పాలి. అంటే కొన్నాళ్ళ తర్వాత వాళ్ళ దగ్గర ఎంతో నేర్చుకున్నానని చెప్పాలన్నమాట. వాళ్ళ దుర్బంధ స్థితిని
మెరుగుపూసి చెప్పాలని నాకు లేదు, కానీ ఈ అనుభవం ద్వారా నేను పొందిన ఆనందాన్ని మాత్రం చూపాల్సి ఉన్నది. దయ చూపుతూ చేసే ఏ చిన్న పనికైనా కూడా వాళ్ళు ఎంతో కృతజ్ఞత చూపించేవాళ్ళు. వాళ్లకు సేవ చేసే ఈ అవకాశాన్ని నాకు భగవంతుడిచ్చినందున నేను ఎంతో కృతజ్ఞుణ్ణి. వాళ్ళను చూస్తుంటే బ్రతకడానికి నిజంగా మనకు కొంత మాత్రమైనా చాలుననిపించింది. నాకు లభించిన దానికి కృతజ్ఞుడినై నా కోరికలు తగ్గించుకోవాలని నిశ్చయించుకున్నాను. వాళ్ళందరూ అభాగ్యులు, దురదృష్టవంతులు. నాకు భగవంతుడిచ్చిన శక్తిని ఇంకా ఎక్కువగా వినియోగించాలన్న విషయం వాళ్ళను చూసినప్పుడు మనస్సులో మెదులుతూ ఉంటుంది. సెయింట్ ఫ్రాన్సిస్ మనకు సమయం ఉన్నప్పుడు మనం మంచి చేద్దాము కాక అని అన్నారు. సమాజ శ్రేయస్సు కోసం భగవంతుని విలువైన సమయాన్ని నేను ఉపయోగించుకోవాలి. వాళ్ళని చూసిన తర్వాత నాకు భగవంతుడిచ్చిన శక్తిని ఇంకా ఎక్కువ ఉపయోగించి వీళ్ళకి సేవ చేయాలని మనసులో నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళకి ఏ రోజుకు ఆ రోజే జీవనం, అంటే నిన్న రేపు లేదని దాని అర్థం అన్నమాట. వాళ్ళు పట్టించుకునేది ఈ క్షణాన్ని మాత్రమే. గతం ధూళి దోసరం ఎలాంటిదో అలాంటిది. ఇవాల్టి సత్కారం నుంచి భవిష్యత్తు పుడుతుంది అని నాకు నేను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాను. నేను నా ఆలోచనలను, ఏ మాటను, ఏ చేతను వారికి సమర్పించుకుంటాను అన్నదే చూడాల్సిన విషయం. ఈ మౌలికమైన సూత్రం మనకు జ్ఞాపకం ఉంటే ప్రతిదీ ఎప్పటికీ ఎంతో బాగుంటుంది. వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు ఉదాహరణగా ఇచ్చుకుంటారు. అవతలి వాళ్ళకి తిండి లేదని పాపం దాన్ని అవసరం వాళ్ళకి తనకంటే ఎక్కువ అంటుండే వాళ్ళని నేను చాలాసార్లు చూశాను. వాళ్ళకి ఇవ్వటం అంటాడు అతను. పరస్పరం పంచుకోవటంతో స్వార్థం తగ్గిపోయింది. నాకు అన్నది నాది కాక భగవంతునిదే కాబట్టి ఇంకా ఉదారంగా ఇవ్వాలన్న విషయాన్ని జ్ఞప్తికి చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. వాళ్ళ గురించి నేను నేర్చుకోవలసినవి చాలా ఉన్నాయి. వాళ్ళ వల్ల వినయము తెలిసింది నాకు. అంటే వాళ్ళని చూసి నేర్చుకోవాలని వాళ్ళ వినయాల వల్ల ఈయన తెలుసుకున్నారట. ఇతర రూపాయల యొక్క జీవితం కూడా వాళ్ళకు తెలుసు. చాలా మంది సరిపోయేటన్ని రొట్టెలు నా దగ్గర ఉన్నాయి అని అంటే, రహీం అనే అతను ఎక్కువ ఉన్నాయని చింతించవద్దు, మేము వాటిని పక్షులకిస్తాము, అవి తినాలి కదా అని జవాబిచ్చాడు. అది నాకెంతో సంతృప్తిగా అనిపించింది. వాళ్లకు ఆహారం అవసరం ఎంతుందో వాళ్ళు బ్రతకడానికి ప్రేమ యొక్క అవసరం కూడా అంతే ఉన్నది. ఒకనాడు నా దగ్గర తిండి అయిపోవటంతో వాళ్ళ దగ్గరకు పోకుండా తప్పించుకుంటే వాళ్ళల్లో నుంచి ఒక ఆవిడ రోడ్డు దాటి వచ్చి, ఇవాళ నువ్వు మా దగ్గరకు రాలేదేమి అని అడిగింది. అంటే ప్రతిరోజు ఆయన రొట్టెలు అన్నీ ఇవ్వటం వల్ల అలవాటైపోయి ఆయన దగ్గర అయిపోయి వెళ్ళిపోతుంటే ఆమె రోడ్డు క్రాస్ చేసి ఆయన అడిగిందంట. ఎందుకు రాలేదో కారణం చెప్తాను. దానికి ఆమె, మీ దగ్గర తిండి లేకపోయినా రండి, మంచివాళ్ళు కూడా మాకు అవసరం ఉంది. దాంతో తిండి ఒకటే కాదు, బ్రతకడానికి అని తెలిసింది నాకు. ఇవ్వటం అన్నది ఒక పని కాదు, అది ఒక విధి కాదు అని అనుగ్రహము అని వాళ్ళ వల్ల నేర్చుకున్నాను. అంటే రొట్టి ఇచ్చేస్తే సరిపోతుంది, వాళ్ళు కడుపు నిండిపోతుందని ఆయన అనుకుంటున్నారేమో అని. అట్లా కాదు, మనం వీళ్ళే చెప్పి చేసుకోవటం వల్ల కూడా మనకి చాలా అవసరం ఉన్నదని చెప్పి ఆయన తెలుసుకున్నారు. ఇవ్వటం అన్నది ఒక పని కాదు, అది ఒక విధి అని ఆయన అనుగ్రహం అని వాళ్ళ వల్ల నేర్చుకున్నాను. సంతోషం అన్నదానికి అది ఉత్తమోత్తమ రూపం. అంటే ఎంత సంతోషపడతామో అలా పనిచేస్తే అని మన మనసుకు తెలుస్తుంది.
హాల్ హోనింగ్ ఇల్లు లేని వాళ్ళ కోసం చేపట్టిన ఆత్మతృప్తి కలిగించే సర్వ ప్రాజెక్టులకు దగ్గర ఉన్నవాళ్ళు, దూరంగా ఉన్నవాళ్ళు రోజు రోజుకి ఎంతగానో స్పందించారని అర్థమైంది. సమయము, ధనము అన్న రెండిటిని పొదుపు చేసుకోవటం కోసం ఆహార పదార్థాలను టోకులు కొనటం మొదలు పెట్టాను. ఆ ఆహార పదార్థాలను టోకులో కొనటం మొదలు పెట్టారంట. దాంతో ప్రతిదీ తేలికైంది. ఒకరోజు పట్టణం మధ్యలో ఉన్న ఒక మంచి హోటల్లో నేను బిజినెస్ మీటింగ్లో ఉండగా నా భుజం మీద నుంచి వేలాడే సంచిలో నుంచి ఒక శాండ్విచ్ కింద పడింది. అది ఎందుకు నా దగ్గర ఉన్నదా అని మేనేజర్లు ఆశ్చర్యపడ్డాడు. నేను దానికి సమాధానం చెప్పిన సందర్భంలోనే మాటల వశాత్తు ఆ హోటల్ వాళ్ళు తమ వద్ద మిగిలిన ఆహారాన్ని ఏమి చేస్తారని అడిగాను. మా దగ్గర దాన్ని ఉంచుకొనడానికి అనుమతి లేదు అని ఆమె అంటూ దానిలో కొంత మా ఉద్యోగులకు ఇచ్చి దాన్ని అవతల పారేస్తామని తెలిపింది. అయితే ఇల్లు లేని వాళ్ళకి దాన్ని ఇవ్వడానికి నీకేమైనా ఇవ్వగలరా అని వాళ్ళని అడిగాను. ఇలాంటి మిగిలిపోయిన ఆహారాన్ని నేను పంచేటందుకు వాళ్ళు ఒప్పుకోవడానికి అనేక వారాలు వాళ్ళతో చర్చించాల్సి వచ్చింది. అంటే ఆ వేస్ట్ అయిన ఆహారాన్ని తీసుకోవడానికి కూడా ఆయన కొంచెం మాటల సందర్భాలు పొడిగించుకొని చేయాల్సి వచ్చిందంట. అప్పటి నుంచి 1.5 సంవత్సరాల దాకా వారంలో 4-5 రాత్రుళ్ళు మిగిలిపోయిన తిండిని సేకరించడానికి మొట్టమొదట కాస్త సంకోచించిన ఆ హోటల్ ఉద్యోగులు దీనిలో పాల్గొనటానికి తర్వాత ఉత్సాహం చూపించారు. మొదట కాదన్న తర్వాత ఈయన చేసిన దానికి వాళ్ళు ఒప్పుకొని అంగీకరించారంట. కొన్నాళ్ల తర్వాత ఆ ఆహారం అంతా ఎట్లా సద్వినియోగం అవుతుందని అక్కడున్న వాళ్ళు నన్ను ఎప్పుడు చిరునవ్వుతో ఆనందంతో ఎట్లా పలకరించేది వాళ్ళకి తెలిసింది. కొన్ని నెలల తర్వాత ఆ మేనేజర్ ఒకసారి నిన్న మీ ఫోన్ నెంబర్ దొరకపోవడంతో మాకు బాగా ఇబ్బంది అయింది, చాలా ఆహారం దండగైపోయిందని అన్నది. ఆ హోటళ్లలో పనిచేస్తున్న ఉద్యోగులందరిలోనూ ఎంతో మార్పు రావటం స్పష్టము. ఇతరులకు సహాయం చేస్తున్న వారి సహచరులు కావటం వాళ్ళకెంతో ఆనందాన్ని ఇచ్చింది. మొదట్లో అడిగినప్పుడు కాదన్నా తర్వాత ఈయన చేసే పనులు మెచ్చుకొని ఆ హోటల్ వాళ్ళు ఎంతో తృప్తి పడ్డారు. ఆ ఆహారం ఎక్కువగా దొరుకుతూ ఉండటంతో ఎక్కువ మంది కావాల్సి వచ్చారు. త్వరలోనే వాళ్ళు తేలిగ్గా దొరికారు. నా భవనంలో లిఫ్ట్ ఆపరేటర్ నగరంలో మరొక చోట నివాసం ఉంటాడు. తను తన తండ్రి ఆహారం పంచటంలో సాయం చేయవచ్చా అని అడిగాడు. వాళ్ళు ఇప్పుడు క్రమం తప్పకుండా ఈ సాయం చేసి పెడతామన్నారు. ఆల్బర్ట్ అనే అతను ఈ విషయం చెప్తూ మొదట దీనిని ఒప్పుకొనడానికి సంకోచించామని, కొన్నిసార్లు చూశాక మాత్రం చాలా చాలా మంచి పని అని మాకు తెలిసింది. ఎంతో మంది పిల్లలతో సహా ఆకలితో మలమలమాడుతున్నారు. ఒకసారి సెలవులకు వెళ్లాల్సి వచ్చినప్పుడు ఈ పని చేయలేకపోవటం చేత జీవితంలో ఎంతో కోల్పోయానని అనిపించింది. అది మాకు అంత అద్భుత విషయం అన్నమాట. అంటే ఆ సేవలో నిమగ్నమైపోయి అందులో ఆ సేవ ఎంత చేస్తే ఆనందం పొందారో ఒకసారి ఊరెళ్తే ఆయన చేయలేకపోవటం వల్ల ఆయనకి మనసు అసంతృప్తి అయిందనమాట. మాకు అవసరమైనప్పుడు మా పనుల్లో కొంతమంది భక్తులు సాయం చేస్తుంటారు. అలాంటి ఘట్టంలో ఇల్లు లేని వాళ్లకు మా సేవను గురించి చెప్పడానికి నేషనల్ టీవీ క్రిస్మస్ ఇంటర్వ్యూ అవకాశం ఆశ్చర్యకరంగా వచ్చింది. దాని ఫలితంగా ఇతరులు కూడా ఇక్కడే కాకుండా వేరొక చోట్ల కూడా ఇట్లాగే చేయటం మొదలు పెట్టారు. అంటే వీళ్ళని చూసి ఇంకో చోట కూడా అట్లా చేస్తున్నారన్నమాట. ఈ సేవలు ఎంతగా వ్యాపించాయో చెప్పలేను. అదంతా ముఖ్యం కూడా కాదనుకోండి, అదెంత ప్రేమతో చేస్తామన్నదే ముఖ్యం. భగవంతుని ప్రేమను పంచటమే లెక్కకు వస్తుంది.
మనము ఇది చేసాం అది చేసాం గొప్ప చెప్పుకోవడం కాదు, ఆర్తిగా మనస్ఫూర్తిగా చేయాలి. అప్పుడు మనం మనసు తృప్తి పొందుతుందని చెప్తున్నారు. వీళ్ళల్లో ఆ వీళ్ళల్లో అట్టడుగు వాళ్ళు నీవేం చేస్తావో అది నాకు చేసినట్లే అన్న సెంట్ సెయింట్ మాథ్యూ మాటలు జ్ఞాపకం చేసుకుంటాను. హాన్ హానిక్ మనసులోంచి భగవాన్ భయాన్ని పారద్రోలిన సంఘటన ఒకటి ఆయన ఇట్లా చెప్పారు. నిస్వార్థంగా ఆయన సహా సహా సాహసాలు చేస్తున్నప్పుడు ఒకసారి జరిగిన ఘటన ఇది. పరీక్షల్ని మనం కోరుకోము, అయినా వాటిల్లో విజయం మాత్రం పొందాలనుకుంటాం. మనం ఒక్క అడుగు ముందుకు వేస్తే మరొక అడుగు వేయటానికి వారు సాయం చేస్తారు. ఒక్కొక్క అడుగు ఒక్కొక్క ఒక్కొక్క అడిగే అడిగేసినప్పుడు క్రమక్రమంగా మన ఉద్ధరణకు, మనలో పరిణామానికి మన అనుభవం ద్వారా వారు బోధిస్తారు. నాకు నగరం బాగా తెలుసు కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళాలో అన్న విషయంలో సహజంగానే జాగ్రత్త పడతాను. ఎక్కడికైనా క్లిష్ట పరిస్థితిని తప్పించుకోవలసి వస్తే నేను వెంటనే దాన్ని మార్చేసుకుంటాను. సాహస స్వభావం కన్నా జాగ్రత్త పడే స్వభావం నాది అన్న అంశం ఎన్నడూ మారదని అనుకున్నాను. ఒక ఏప్రిల్ ఆదివారం సాయంత్రం న్యూయార్క్ సబ్వేలో కలిగిన అనుభవం మరొక ముఖ్యమైన అడుగు వేయటంలో దారి చూపింది. బ్రూక్లిన్ నుంచి ఒకసారి ఇంటికి తిరిగి వస్తుంటే సబ్వే రైల్లో జనం ఎక్కువగా లేకపోవటం గమనించాను. నా ఎదురుగా యూరోప్ నుంచి వచ్చిన 5 టూరిస్టులు ఉన్నారు. అందులో 3 పెద్దవాళ్ళు, 2 పిల్లలు. వాళ్ళ మాటలను బట్టి న్యూయార్క్ సబ్వే సిస్టంలో రైలు ఎక్కడం అదే మొదటిసారి అని తెలుస్తోంది. అంటే వాళ్ళు మాట్లాడుకున్న మాటను బట్టి ఈయన మొదటిసారి వాళ్ళు రైలు ఎక్కారని చెప్పి తెలుసుకున్నారు. తర్వాతి స్టేషన్లో ఆగినప్పుడు పెట్టె చివరి భాగం నుండి లోపలికి వచ్చిన ఒక మనిషి మీద ప్రయాణికులందరి దృష్టి పడింది. అతడు పొడుగ్గా, బలంగా, ఎగుడు దిగుడు జుట్టు, మాసిన బట్టలతో ఇష్టం వచ్చినట్లు కదులుతూ కనిపించాడు. నల్లని పెద్ద ప్లాస్టిక్ సంచులను అతను లాగుతున్నాడు. అనాగరికంగా, కఠినంగా అగుపిస్తున్నాడు. డబ్బులు అడుక్కుంటున్నప్పుడు అతని కంఠధ్వని పెద్దగా భయపెట్టేట్లుగా ఉన్నది. నా ఎదురుగా ఉన్న టూరిస్టులు భయపడిపోయారు. భయంకరమైన ఘట్టం వాళ్ళ ముందే జరగబోతోంది. న్యూయార్క్ చూడటంలో తటస్థించే ప్రమాదాల గురించి వాళ్ళ స్నేహితులు వాళ్ళకు ముందే హెచ్చరించి ఉన్నారు. వాళ్ళిప్పుడు అలాంటి అపాయ పరిస్థితిలోనే చిక్కి ఉన్నారు. అయ్యో, వాళ్ళ మాట ఎందుకు వినకపోయారు? ఆ మనిషి వాళ్లకు చాలా దగ్గరగా వచ్చాడు. అతడికి కంఠం ఇంకా పెరిగింది. తిట్లు కూడా లంకించుకున్నాడు. జనం అతనికి డబ్బిచ్చారు. అతను మెల్లగా పెట్టి చివరిదాకా వెళ్ళాడు. నా ఎదురుగా కూర్చున్న టూరిస్టులకు అనిపించేటట్లు నాకు అనిపించింది. అయితే అది కొద్దిసేపు మాత్రమే. కానీ తక్షణమే భయం మాయమైంది. లోపలే నేను స్వామి దయచేసి సాయం చేయండి, స్వామి దయచేసి సాయం చేయండి అని మాటికి అనుకుంటున్నాను. అప్పుడు నా సీటు నుంచి నేను లేవడం గమనించాను. అతడు నా వైపు వస్తుంటే నేను అనేక అడుగులు వేసి అతని దగ్గరికి వెళ్ళి ఎప్పుడు చేసినట్లే స్వామి అని నాలో నేను అనుకొని పైకి నీకేమైనా శాండ్విచ్ కావాలా అని అడిగాను. అతను నన్ను ఎగాదిగా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి ఊహించడానికి వీలు లేనంత చిన్న గొంతుతో నాకు ఎంతో ఆకలిగా ఉంది అంటూ నా చేతిలో నుంచి శాండ్విచ్ని బిస్కెట్లను తీసుకొని నేను అప్పటిదాకా కూర్చున్న సీటుకి పక్కన కూర్చున్నాడు. అతడు గబగబా ఆనందంగా వాటిని తిన్న విధానం చూస్తే అతనికి ఆకలి విషయంలో అనుమానమే లేదు. అతను తింటున్నంతసేపు నేను అతని పక్కనే కూర్చున్నాను. తినటం కాగానే అతని చూపుల్లో భీకరత్వం పోయి సౌమ్యత వచ్చింది.
మృదువుగా గుసగుస సాయిరామ్ ధ్వనులతో రాధిక గారు. మాట్లాడుతూ సాయిరామ్. సాయిరమ్మ ఇది కొంచెం ఆపేస్తానండి. గుసగుస ధ్వనితో మాట్లాడుతూ థ్యాంక్ యూ అన్నాడు అతను. సాయిరామమ్మ. ఈ కొంచెం 4 లైన్లు చదివేనమ్మా. ఆ 4 లైన్లు చదివేసేయమ్మా. చదువు. రైలు ఓకే. రైలు మన్హాటన్ మొదటి స్టేషన్లో రైలు ఆగగానే ఆ 5గురు టూరిస్టులు తలుపులు తీయడానికి పరిగెత్తారు. ఈ మనిషి కూడా వాళ్ళ వెంటే నెమ్మదిగా తన చెత్త సంచులు ఈడ్చుకుంటూ వెళ్ళాడు. తర్వాత తలుపులు మూసుకొన్నాయి. నా అనుభవం పెరిగింది దాంతో. అన్ని రకాల మార్పులు సాధ్యమయ్యేనన్న దానికి ఇతడు సాక్ష్యం. నిజానికి అవి భగవంతుని అనుగ్రహానికి సూచనలు. సాయిరాం. నాకు రెండోసారి ఈ అవకాశం కల్పించిన స్వామికి, గురువు గారికి అందరికీ సాయిరాం. విన్న మీరందరికీ ధన్యవాదాలు. సాయిరాం. సాయిరాం. సత్య సాయి పాదాంబుజం భజురే మానస నిరంతరం. సత్య సాయి పాదాంబుజం భజురే మానస నిరంతరం. పరమ పవిత్రం పావన చరణం, పరమ పవిత్రం పావన చరణం, కలిమల దహనం శ్రీ గురు చరణం, కలిమల దహనం శ్రీ గురు చరణం. భవ భయనాశన దురిత నివారణ, భవ భయనాశన దురిత నివారణ. పర్తిపురీశ్వర పంకజ చరణం, పర్తిపురీశ్వర పంకజ చరణం. భజురే మానస నిరంతరం, భజో భజురే మానస నిరంతరం. సత్య సాయి పాదాంబుజం భజురే మానస నిరంతరం. పరమ పవిత్రం పావన చరణం, కలిమల దహనం శ్రీ గురు చరణం. భవ భయనాశన దురిత నివారణ, పర్తిపురీశ్వర పంకజ చరణం. భజురే మానస నిరంతరం, భజురే మానస నిరంతరం. భజో భజురే మానస నిరంతరం, భజో భజురే మానస నిరంతరం. సత్య సాయి పాదాంబుజం భజురే మానస నిరంతరం. సాయిరామ్. బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము తానే నీ పాదము, బ్రహ్మ కడిగిన పాదము. చెలగి వసుధ కొలిచిన నీ పాదము, బలితల మోపిన పాదము, చెలగి వసుధ కొలిచిన నీ పాదము, బలితల మోపిన పాదము. తలక గగనము తన్నిన పాదము, తలక గగనము తన్నిన పాదము, బలరిపుగాచిన పాదము, బ్రహ్మ కడిగిన పాదము. కామిని పాపము కడిగిన పాదము, పాము తల నిడిన పాదము, ప్రేమతో శ్రీ సతి పిసికెడి పాదము, ప్రేమతో శ్రీ సతి పిసికెడి పాదము, పామిడి తురగపు పాదము, బ్రహ్మ కడిగిన
పాదము. పరమయోగులకు పరిపరి విధముల వరము సగిడి నీ పాదము. పరమయోగులకు పరిపరి విధముల వరము సగిడి నీ పాదము. తిరువెంకటగిరి స్థిరమని దూపిన పరమ పదము నీ పాదము. బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము తానే నీ పాదము. బ్రహ్మ కడిగిన పాదము. సాయిరామ్.